హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనసైన కథలు. ఈ మనసైన కథల్లో ఈరోజు మీకోసం ఒక వన్ డే స్టోరీని తీసుకొచ్చానండి. ఈ స్టోరీ చాలా ఎమోషనల్ లవ్ స్టోరీ. ఇది మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిన వాళ్ళు మీకు ఎలాంటి స్టోరీ కావాలో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. 5 అంతస్తులోని విఐపి ఆపరేషన్ థియేటర్ బయట ఆపరేషన్ ఇన్ ప్రోగ్రెస్ అనే రెడ్ కలర్లో వెలుగుతూ ఉంది. ఆ రూమ్ బయట చాలామంది విఐపి పర్సన్స్ టెన్షన్గా ఆ రూమ్ వైపే చూస్తూ ఉన్నారు. అలా 5 గంటల సమయం గడిచిన తర్వాత ఆపరేషన్ థియేటర్ డోర్స్ నెమ్మదిగా తెరుచుకున్నాయి. చేతికి ఉన్న సర్జికల్ గ్లౌజెస్ విసురుగా తీసి ట్రేలో పడేశాడు డాక్టర్ ప్రభాత్ కృష్ణ. 6 అడుగుల దృఢమైన శరీరం, సర్జికల్ స్క్రబ్లోనే ఉట్టిపడే రాజసం, ఎవరినైనా క్షణంలో కట్టడి చేసే తీక్షణమైన చూపులు. 5 గంటల క్లిష్టమైన బ్రెయిన్ సర్జరీని ముగించుకున్న అతడి మొహంలో ఎలాంటి అలసట లేదు. కేవలం ఒక రకమైన కాన్ఫిడెన్స్ మాత్రమే కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అతను బయటికి రావడం చూసి అక్కడికి పరుగున వచ్చాడు అతడి అసిస్టెంట్ కిరణ్. సార్, మినిస్టర్ గారి సర్జరీ సక్సెస్ అయింది అని తెలిసి లైవ్ ప్రెస్ మీట్ అడుగుతున్నారు. మీరు ఒక్క 2 నిమిషాలు కెమెరాల ముందుకి వస్తే అని కొంచెం భయపడుతూనే అడిగాడు అతను. ఆ మాటకి వంకరగా నవ్వుతూ, నేను ప్రాణాలు కాపాడే డాక్టర్ని కిరణ్, కెమెరాల ముందు నాటకాలు ఆడే యాక్టర్ని కాను. నా ఫీజు పేపర్స్ బోర్డుకి పంపించు. ప్రెస్ మీట్లు ఆ వరుణ్ గాడితో కానివ్వు అంటూ అక్కడ మాట వినకుండానే తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యాబిన్ వైపు నడిచాడు ప్రభాత్ కృష్ణ. క్యాబిన్లోకి వచ్చి అలా తన చైర్లో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ప్రభాత్. సరిగ్గా అప్పుడే తలుపు దామని తన్నేసి లోపలికి వచ్చాడు అతడి తమ్ముడు వరుణ్. చాలా సీరియస్గా అతన్ని చూస్తూ, ఏంట్రా అన్నయ్య, కాస్తైనా మానవత్వం ఉందా నీకు? పేషెంట్ బ్రతికాడు అని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బయట దేవుళ్ళ దండాలు పెడుతూ ఉంటే నువ్వు కనీసం వాళ్ళ మొహం కూడా చూడకుండా ఇలా నడుచుకుంటూ వచ్చేసావు. రోబోలా మారిపోతున్నావురా నువ్వు. జాలి, కరుణ, దయ అనే మాటలను పదాలను పూర్తిగా మర్చిపోయావు అరిచాడు వరుణ్. మెల్లిగా కళ్ళు తెరిచి అతని వైపు సీరియస్గా చూస్తూ, మనిషి ప్రాణం నిలబెడితే డాక్టర్ని దేవుడు అంటారు వరుణ్. అదే ప్రాణాలు తీస్తే రాక్షసుడు అంటారు. ఎవరి చేతిలో అయినా ఉండేది కత్తే. కానీ ఒకసారి ప్రాణాలు పోయడానికి ఉపయోగపడితే మరొకసారి ప్రాణాలు తీయడానికి ఉపయోగపడుతుంది. అది చూసి పిచ్చి జనం తమ ఫీలింగ్స్ని మార్చుకుంటూ ఉంటారు. వాటికి విలువ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఎమోషన్స్ అనేవి నా డిక్షనరీలో ఎప్పుడో చచ్చిపోయాయి. ఈ హాస్పిటల్ నడిపేది నా చేతిలో ఉన్న కత్తి. నా రూల్స్ మాత్రమే. నా వ్యక్తిగత జీవితం గురించి లెక్చర్లు దంచడం ఆపి రేపు రాబోయే కొత్త లైఫ్ సేవింగ్స్ క్యాన్సర్ డ్రగ్ రీసెర్చ్ ఫైల్ నా టేబుల్ మీద పెట్టు అని సీరియస్గా చెప్పాడు ప్రభాత్. దేవుడా, అడిగేశాడా? ఇప్పుడు దాని గురించి చెప్తే ఎన్ని రంకెలేస్తాడో ఏంటో ఈయన గారు అని మనసులో అనుకుని కొంచెం భయంగా, అది అన్నయ్య, ఆ ఫైల్ గురించి నేను వచ్చింది అన్నయ్య. ఆ డ్రగ్ పేటెంట్ హక్కులు మనకి ఇంకా రాలేదు. ఆ రీసెర్చ్ ప్రాజెక్ట్ హెడ్ ఈరోజే మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్కి వస్తున్నారు. ఆ హెడ్ని కన్విన్స్ చేయగలిగితే ఆ రైట్స్ మనకి వస్తాయి. సో నువ్వు కొంచెం నీ యాటిట్యూడ్ని పక్కన పెట్టి అని అతను చెప్తూ ఉండగా చాలా సీరియస్గా అతని వైపు చూశాడు ప్రభాత్. ఆ చూపుకి భయపడి తల వంచుకుని ఎదుటి వాళ్ళని నవ్వి మింగేసేలా చూపేంట్రా బాబు, ఒక్క చూపుతో తడిచిపోతుంది ఇక్కడ అని మనసులో అనుకుంటూ ఉన్నాడు వరుణ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పేటెంట్స్ నా చేతిలోకి రాకుండా ఎవరు ఆపుతారు? అంత ధైర్యం ఎవ్వరికీ ఉండదు. మనీతో ఈ ప్రపంచంలో కొనలేనిది ఏదీ లేదు. వాళ్ళు అడిగినంత డబ్బు విసిరేసి ఆ ఫైల్ నా టేబుల్ మీద పడేయి. ప్రభాత్ సిగార్ వెలిగిస్తూ కేర్లెస్గా అన్నాడు. ఆ మాటతో విరక్తిగా పెదవిరిచి, హాస్పిటల్లో సిగరెట్, దేవుడా, వీడిని మార్చడం నా నా తరమే కాదు, నీ తరం కూడా కాదు అని అతను మనసులో అనుకుంటూ ఉండగా, నా వల్ల ఖచ్చితంగా అవుతుంది అని అతనికి నిరూపించడానికి ఆ దేవుడే పంపినట్లు. డబ్బుతో కొనలేని మనుషులు కూడా ఉంటారు మిస్టర్ ప్రభాత్ కృష్ణ అంటూ వెనక నుంచి ఒక స్వచ్ఛమైన పదునైన స్త్రీ కంఠం వినిపించింది.
ఎప్పటికీ మర్చిపోలేని ఆ గొంతు వినగానే ప్రభాత్ గుండెల్లో ఏదో సోలం దిగినట్లయింది. సిగరెట్ని వెలిగించడం కోసం అతడి చేతిలో వెలుగుతూ ఉన్న లైటర్ ఆరిపోయింది. గాలి పీల్చుకోవడం కూడా మర్చిపోయినట్లు నెమ్మదిగా వెనక్కి తిరిగాడు ప్రభాత్. క్యాబిన్ డోర్ వద్ద నిలబడి ఉంది ఆకాంక్ష. క్రిస్పీ వైట్ ఫార్మల్ బ్లేజర్, నల్లటి ట్రేజర్, చేతిలో బయో రీసెర్చ్ పేటెంట్ డాక్యుమెంట్స్ ఫైల్. ఆమె కళ్ళలో ఎలాంటి వెరుకు లేదు. ఒకప్పుడు ఆమెను నరకంలోకి నెట్టి వెళ్ళిపోయిన ఆ రాక్షసుడి కళ్ళలోకి గుచ్చి చూస్తూ నిలబడింది. ఆ చూపులో ఒకలాంటి పొగరు ఉంది. నేను అనుకున్నది సాధించాను అన్న తెగింపు కనిపిస్తుంది. ఆమెను అక్కడ చూడగానే ప్రభాత్ కళ్ళు అపనమ్మకంతో పెద్దవి అయ్యాయి. అతడి దవడ నరాలు బిగుసుకున్నాయి. 3 ఏళ్ల క్రితం తన జీవితం నుంచి శాశ్వతంగా తరిమేశాను అనుకున్న ఆకాంక్ష ఈరోజు తన సామ్రాజ్యం నడిబొడ్డున నిలబడి తనకే సవాలు విసురుతుంది. అది అస్సలు భరించలేకపోతున్నాడు. నేను చూస్తున్నది నిజమా అబద్ధమా అన్న డైనమాలో అతని మనసు ఉండడంతో ఒక్కొక్క అడుగు ముందుకు నడిచాడు ప్రభాత్. అతడి ప్రతి అడుగులోని రగిలే నిప్పుల వేడి ఉంది. ఆకాంక్షకి కేవలం ఒక్కడుగు దూరంలో వచ్చి నిలబడ్డాడు. ఆకాంక్ష! అతడి గొంతు పాతాళం నుంచి వచ్చినట్లు భయంకరంగా మోగింది. ఆ అరుపు విని వరుణ్ భయపడిన ఆకాంక్ష మాత్రం కొంచెం కూడా భయపడలేదు. అది మరింత ప్రభాత్ని రెచ్చగొట్టినట్లయింది. నా హాస్పిటల్కి అడుగుపెట్టే ధైర్యం నీకెక్కడిది? 3 ఏళ్ల క్రితం నా రీసెర్చ్ డాక్యుమెంట్లను దొంగిలించి నా గుండెని ముక్కలు చేసి వెళ్ళిపోయిన దొంగవి నువ్వు. నా కళ్ళ ముందు తిరిగేంత పొగరా నీకు అని హాస్పిటల్ టాప్ లేచిపోయేటట్లు గట్టిగా అరిచాడు ప్రభాత్. ఆకాంక్ష పెదవులపై ఒక చల్లటి విరక్తితో కూడిన చిరునవ్వు మెరిసింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనిషి మీద ఎంత నమ్మకమో అని మనసులో అనుకుంటున్నా ఆమె అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, దొంగతనం నా వృత్తి కాదు మిస్టర్ ప్రభాత్ కృష్ణ. నీ బుర్రలో ఉన్న కుళ్ళిన అనుమానపు రోగం అది. ఆ రోజు నీ సొంత మనుషులు ఆడిన నాటకాన్ని గుడ్డిగా నమ్మి నన్ను హాస్పిటల్ నుంచి నీ జీవితం నుంచి గెంటేశావు. కానీ నా ప్రతిభని గెంటలేకపోయావు. ఈరోజు నువ్వు కలలు కంటున్న 100 కోట్ల క్యాన్సర్ డ్రగ్ పేటెంట్ నా సంతకం మీద ఆధారపడి ఉంది. నీ అహంకారాన్ని నా పాదాల దగ్గర పెట్టి వేడుకుంటే తప్ప ఈ ఫైల్ నీ చేతికి రాదు అని చాలా కాన్ఫిడెన్స్గా చెప్పింది ఆకాంక్ష. ఆ మాట విన్న ప్రభాత్ కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బహుశా నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ బయటపెట్టి నిన్ను ఈ హాస్పిటల్ నుండి బయటికి గెంటాను అన్న ఉక్రోషంతో నీకు పిచ్చి పట్టినట్లుంది. సో నువ్వు వెళ్ళవలసింది ఈ హాస్పిటల్కే కాదు, పక్కనే మెంటల్ హాస్పిటల్ ఉంది. వెంటనే వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వు అని వెటకారంగా అన్నాడు ప్రభాత్. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ, కొంచెంసేపు వెయిట్ చేయండి మిస్టర్ ప్రభాత్ కృష్ణ. ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ అవ్వవలసింది నేనా మీరా అన్నది తెలుస్తుంది. కాన్ఫరెన్స్ రూమ్లో కలుసుకుందాం, బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆకాంక్ష. వెళుతున్న ఆమె వైపే చూస్తూ ఉన్నాడు ప్రభాత్. ఆమె చెప్పింది నిజమా అబద్ధమా తెలుసుకోలేని డైనమాలో అతను పడిపోయాడు. వెనకాల ఉన్న వరుణ్కి అసలు విషయం తెలిసినా కూడా ఇప్పుడు ఆ విషయం అన్నకి చెప్తే అతని కోపానికి ముందు బలి అయ్యి యమలోకానికి ఎంట్రీ పాస్ తీసుకునేది తనే అని క్లారిటీ వచ్చేయడంతో మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నాడు వరుణ్. కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్లాటినం కాన్ఫరెన్స్ హాల్. ఖరీదైన ఆ టేబుల్ చుట్టూ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ భయంతో బిగుసుకుపోయి కూర్చున్నారు. రూమ్లో గాలి కూడా చాలా వేడిగా ఉన్నట్లుంది వాతావరణం. టేబుల్ హెడ్ చైర్లో కూర్చున్న డాక్టర్ ప్రభాత్ కృష్ణ తన చేతిలోని ఫౌంటైన్ పెన్నుని తిప్పుతూ ఆలోచిస్తూ ఉన్నాడు. అతని మొహంలో రగిలే కోపం, కళ్ళలో కనిపించే ఆ ఎర్రటి చీరాలు ఎవరినైనా క్షణంలో భస్మం చేసేలా ఉన్నాయి. అతని పక్కన కూర్చున్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అండ్ ప్రభాత్ క్లోజ్ ఫ్రెండ్ విక్రమ్ పరిస్థితిని అర్థం చేసుకుని అతన్ని కన్విన్స్ చేయడానికి మెల్లిగా గొంతు సవరించుకున్నాడు. ప్రభాత్, ఆకాంక్ష తీసుకువచ్చిన ఈ జెనెటిక్స్ రీసెర్చ్ ఫార్ములా మన క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఒక అద్భుతం లాంటిది. ఇంటర్నేషనల్ మార్కెట్లో దీనికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. కాబట్టి ఇది మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు.
మనం కాదంటే వేరే కార్పొరేట్ ఫార్మా కంపెనీలు ఎగరేసుకుపోతాయి. అందుకే టర్మ్స్ విషయంలో కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండడం మంచిది అన్నాడు. కానీ అతని మైండ్లో మాత్రం వేరే ఏదో ఆలోచన రన్ అవుతూ ఉంది. ఆ మాటలు విన్న ప్రభాత్ తన తీక్షమైన చూపులను విక్రమ్ వైపు తిప్పాడు. ఆ చూపుల తీవ్రతకి విక్రమ్ వెంటనే నోరు మూసుకున్నాడు. వీడు అహాన్ని చంపుకుని దీనికి ఒప్పుకుంటాడు అని అనుకోవడం నా పొరపాటే. వీడికి సలహాలు ఇచ్చే సమాధిలో పడుకోవడం కన్నా నోరు మూసుకుని కూర్చోవడం బెటర్ అని అనుకుని కొంచెం సర్దుకుని తనకేమీ సంబంధం లేనట్లు దిక్కులు చూస్తూ కూర్చున్నాడు విక్రమ్. సరిగ్గా అదే సమయంలో కాన్ఫరెన్స్ హాల్లో మెయిన్ డోర్స్ తెరుచుకున్నాయి. అందరి చూపులు అటువైపు మళ్ళాయి. చాలా కాన్ఫిడెన్స్గా అటు నుంచి నడుచుకుంటూ వస్తుంది ఆకాంక్ష. ఆ మొహంలో ఎలాంటి తొందరపాటు లేదు. ఆమె ముందుకు వేసే ప్రతి అడుగులో ఆమె ఆత్మవిశ్వాసం క్లియర్గా కనిపిస్తుంది. ఆమె వెంటే ఒక జూనియర్ రీసెర్చర్ ఫైల్ పట్టుకుని వచ్చాడు. ఆమె నడకలో ఉన్న హుందాతనం, ఆ కళ్ళల్లో కనిపిస్తూ ఉన్న ధైర్యం బోర్డ్ మెంబర్స్ని కట్టిపడేశాయి. ఆకాంక్ష వచ్చి ప్రభాత్కి ఎదురుగా ఉన్న కుర్చీలో ఎలాంటి సంకోచం లేకుండా జడ్జాగా కూర్చుంది. ఆమె చూపులు నేరుగా ప్రభాత్ కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాయి. ఆ చూపులు చూసిన ప్రభాత్ దవడ నరాలు బిగుసుకున్నాయి. టేబుల్ పై ఉన్న కాంట్రాక్ట్ డాక్యుమెంట్ని ముందుకు తోస్తూ గంభీరమైన గొంతుతో, మిస్ ఆకాంక్ష, వ్యాపారం అంటే భావోద్వేగాల నాటకం కాదు, కేవలం గణాంకాలు, ఒప్పందాలు మాత్రమే. ఈ రీసెర్చ్ ప్రాజెక్టుకి 70% ఫండింగ్ మా కృష్ణ కార్పొరేషన్ ఇస్తుంది. కాబట్టి పేటెంట్ హక్కులో 50% మాకే చెందాలి. ఇది ఫైనల్ ఆఫర్. నాకు తెలిసి ఇలాంటి ఆఫర్ మీకు ఇతర ఏ కంపెనీలలో కూడా ఇవ్వవు. మీరు తెలివైన వారైతే ఈ ఆఫర్ని అందుకుని అదృష్టవంతులు అవుతారు అనుకుంటున్నాను అన్నాడు ప్రభాత్. ఆ మాటలు విన్న ఆకాంక్ష పెదవులపై ఒక చల్లటి వెటకారపు నవ్వు వికసించింది. ఆమె వెనక్కి వాలి కాస్త ఎగతాళిగా ప్రభాత్ వైపు చూస్తూ, 50%? ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ ప్రభాత్ కృష్ణ? ఐ నో మీరు ఈ సిటీలోనే నెంబర్ 1 బ్రెయిన్ సర్జన్. ఇప్పటి వరకు మీ చేతుల్లో ప్రాణాలు పోసుకున్న వారే కానీ మీ కత్తికి బలైన వారు ఎవ్వరూ లేరు అని అందరికీ తెలుసు. అదే మిమ్మల్ని అందరి దృష్టిలో దేవుని చేసింది. మీకు కూడా ఒక రకమైన గర్వాన్ని తెచ్చిపెట్టింది. మేబీ ఆ గర్వం వల్లే నీ ఆశలు హద్దులు దాటుతున్నాయి. 3 ఏళ్ల క్రితం నా రీసెర్చ్ ల్యాబ్కి తాళం వేసి నన్ను దొంగగా ముద్ర వేసి గెంటినప్పుడు నీకు ఈ ఫార్ములా విలువ తెలియలేదు. ఇప్పుడు క్యాన్సర్కి నయం చేసే ఆ మ్యాక్యులిన్ నా మెదడులో ఉద్భవించినప్పుడు నీ డబ్బుతో దాన్ని కొనేయొచ్చునని కలలు కంటున్నావా? ఈ పేటెంట్ హక్కుల్లో 1% కూడా నీకు దక్కదు. 100% నా కంట్రోలే ఉంటుంది. నిప్పులు చెరిగే స్వరంతో అంది ఆకాంక్ష. ఆ మాట వినగానే బోర్డు మెంబర్స్ అందరూ ఉలిక్కిపడ్డారు. ప్రభాత్ కృష్ణ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఇలా మాట్లాడే సాహసం చేసిన మనిషి భూమి మీద ఇప్పటి వరకు పుట్టలేదు. అలాంటిది ఈ అమ్మాయి ఏంటి అంత ధైర్యంగా మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటూ ఆమె వైపే అందరూ భయం భయంగా చూస్తూ ఉన్నారు. ప్రభాత్ ఒక్కుదుటిన కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. 6 అడుగుల ఎత్తులో మండే అగ్నిగోళంలో ఉన్న అతను ఆమె వైపు కోపంగా చూస్తూ టేబుల్పై 2 చేతులు ఆనించి ముందుకి వంగాడు. అతడి వేడి శ్వాస ఆమెని తాకేంత దగ్గరకు వచ్చింది. నీ నోటి పొగరికి పరిమితి లేదా ఆకాంక్ష? 3 ఏళ్ల క్రితం నువ్వు దొంగతనం చేసిన డాక్యుమెంట్లతోనే మార్కెట్లోకి వచ్చావని మర్చిపోతున్నావా? నా హాస్పిటల్ పవర్ ఏంటో నీకు తెలీదు. ఈ ప్రాజెక్టుకి కావలసిన క్లినికల్ ట్రయల్స్ అన్నీ నా పర్యవేక్షణలోనే జరగాలి. నా అడుగు లేకుండా ఈ రీసెర్చ్ పేపర్ బయటికి రాదు. నీకు ఇష్టముంటే ఈ కాంట్రాక్ట్పై సైన్ చేయి, లేదంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో. ఇకపై నీ రీసెర్చ్ ఎలా కొనసాగుతుందో నేను చూస్తాను అంటూ గట్టిగా అరిచాడు ప్రభాత్. ఆ మాటలకి ఆకాంక్ష ఏమాత్రం బెదరలేదు. కుర్చీలోంచి నెమ్మదిగా లేచింది. ప్రభాత్ కళ్ళలోకి నేరుగా చూస్తూ, నీ బెదిరింపులకు భయపడడానికి నేను 3 ఏళ్ల క్రితం ఉన్న అమాయకపు ఆకాంక్షని కాదు ప్రభాత్. క్లినికల్ ట్రయల్స్ నీ పర్యవేక్షణలోనే జరగాల. సరే, నాకు అదే ఇష్టం. నీ హాస్పిటల్లోనే నీ కళ్ళ ముందే ఈ రీసెర్చ్ విజయవంతం చేసి చూపిస్తాను. నీ అహంకారానికి నా ప్రతిభే అతి పెద్ద సమాధానం అవుతుంది.
ఈ కాంట్రాక్ట్ పైన సైన్ చేస్తాను, కానీ కండిషన్స్ నీవి కాదు, నావి. ఈ సైన్ నీ అరుపులకి బెదిరిపోయి పెట్టడం లేదు. నువ్వు నాకు చేసిన అవమానానికి బదులు తీర్చుకోవడానికి పెడుతున్నాను అంటూ తన పెన్తో కాగితపై సంతకం చేసి ఆ ఫైల్ను విసురుగా ప్రభాత్ వైపు తోసింది ఆకాంక్ష. ఆ కాగితాల చప్పుడు ఆ హాల్ మొత్తంలో ప్రతిధ్వనించింది. ప్రభాత్ ఒక్కసారి ఆమె చేసిన సైన్ వైపు చూశాడు. ఆ కాగితాలపై ఆకాంక్ష కృష్ణ అన్న అక్షరాలు కనిపించగానే అతని మనసులో ఏదో తెలియని తీయని బాధ. ఆకాంక్ష కళ్ళల్లో ఉన్న ఆ తెగింపు, ఆ పగ 3 ఏళ్ల నాటి జ్ఞాపకాలను ఒక్కసారిగా తట్టి లేపాయి. ఆనాడు ఆమెని అనుమానించి తను చేసిన అతి పెద్ద తప్పు తాలూకా నీడలు అతడి మనసుని మెల్లిపెట్టాయి. కానీ తన అహంకారాన్ని బయటపడనివ్వకుండా పెదవులు బిగించి నిలబడ్డాడు ప్రభాత్. సరిగ్గా అప్పుడే ఆ క్యాబిన్ డోర్ తెరుచుకుని లోపలికి వచ్చాడు వరుణ్. అక్కడ బద్ధ శత్రువులా ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్న వాళ్ళిద్దరిని చూసి రామా అంటూ తలగొట్టుకుని వారిద్దరి మధ్యలోకి వెళ్ళి నిలబడి, హబ్బా, మీ ఇద్దరి చూపులు చూస్తుంటే కాన్ఫరెన్స్ హాల్ కాస్త యుద్ధ భూమిలా మారిపోయింది. ఇక్కడ క్యాన్సర్ క్యూర్ అవుతుందో లేదో తెలియదు, కానీ మీ ఇద్దరి ఈ గోల మంటకి ఈ హాస్పిటల్ మాత్రం బూడిదవ్వడం ఖాయం. కాస్త ఆ చూపు మార్చండి అంటూ ఆకాంక్ష వైపు తిరిగి, వదిన, నువ్వైనా అని అతను అంటూ ఉండగా చంపేసేలా అతని వైపు చూసింది ఆకాంక్ష. ఆ చూపుతో తను చెప్పాలి అనుకున్నది గొంతులోనే ఆపేసుకుని చూపులు పక్కకు తిప్పుకున్నాడు వరుణ్. అది చూసిన ఆకాంక్ష మొహంలో చిన్న నవ్వు మెరిసింది. ఆమె ప్రభాత్ వైపు ఒక చూపు చూసి, నీ తమ్ముడికి కొంచెం బుద్ధి చెప్పు డాక్టర్ ప్రభాత్. బంధాలు బంధుత్వాలు ఎప్పుడో నిప్పుల్లో పడి కాలిపోయాయి. బూడిదైపోయిన వాటిని గుర్తు చేయాలి అని ప్రయత్నిస్తే నా రీసెర్చ్ కంటే ముందే వీడి నోరు మూయించవలసి వస్తుంది అంటూ తన ఫైల్ తీసుకుని పొగరుగా బయటికి నడిచింది ఆకాంక్ష. ఆమె వెళుతున్న వైపే తీక్షణమైన చూపులతో చూస్తూ ఉండిపోయాడు ప్రభాత్. అతడి గుండెల్లో ఒకవైపు ఆమెపై ఉన్న కోపం, మరొక వైపు ఆమె దూరమైనప్పటి నుండి పడిన నరకం, రెండు కలిసి అతడిని చాలా కలవరపెడుతూ ఉన్నాయి. కాన్ఫరెన్స్ హాల్ డోర్ మూసుకున్న శబ్దం ఇంకా గదిలో మారుమోగుతూనే ఉంది. బోర్డ్ మెంబర్స్ అంతా ఒక్కొక్కరుగా ప్రభాత్ కోపంతో రగిలే మొహాన్ని చూసి భయపడుతూ తోక ముడిచి బయటికి జారుకున్నారు. గదిలో ఇప్పుడు ప్రభాత్, వరుణ్ మాత్రమే మిగిలారు. టేబుల్ మీద ఆకాంక్ష బలంగా విసిరికొట్టిన ఆ సంతకం చేసిన అగ్రిమెంట్ ఫైల్ వైపే తదేకంగా చూస్తూ ఉన్నాడు ప్రభాత్. అతడి చేతి నరాలు ఉబ్బి ఉన్నాయి. అతడి లోపల ఏదో నిగురుగప్పిన నిప్పు నెమ్మదిగా రాజుకుంటుంది. 3 ఏళ్ల క్రితం ఏ చేతులతోనైతే ఆమెను మెడపట్టి హాస్పిటల్ గడప దాటించాడో అదే చేతులు ఇప్పుడు ఆమె సంతకం కోసం ఎదురు చూశాయి అంటే అతడి అహంకారం నిలువున దహించుకుపోతుంది. కానీ ఆ అహంకారం వెనక ఎవరికీ కనిపించిన ఒక అగాధమైన శూన్యం, ఆమెను మళ్ళీ చూశానన్న ఒక వింతైన ఉపశమనం అతడి గుండె లోతుల్లో దాగున్నాయి. వరుణ్ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ప్రభాత్ దగ్గరకు వచ్చాడు. కాన్ఫరెన్స్ టేబుల్ పైకి ఎక్కి జడ్జాగా కూర్చుంటూ జేబులోంచి ఒక చాక్లెట్ తీసి నోట్లో వేసుకున్నాడు. ఇప్పుడు అతని మనసు ఎందుకో చాలా ప్రశాంతంగా ఉంది. బుక్ అయిపోయావురా, ఈసారి వదిన నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు అని మనసులో అనుకుని, ఎరా అన్నయ్య, అలా రాయిలా నిలబడిపోయావు. ఆకాంక్ష వదిన వేసిన దెబ్బకి నీ న్యూరో సర్జన్ బ్రెయిన్లో న్యూరన్స్ ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయ్యాయా ఏంటి? వస్తున్న నవ్వు ఆపుకుంటూ అడిగాడు వరుణ్. ఆ మాటతో కోపంగా అతని వైపు చూశాడు ప్రభాత్. ఆ చూపుల తీవ్రతకి సాధారణంగా ఎవరికైనా గజగజ వణికిపోవలసిందే. కానీ వరుణ్కి అన్నయ్య మతత్వం 100% తెలుసు. కాబట్టి నన్నేమి చెయ్యడే అనే ధీమాతో అలాగే నవ్వుతూ ఉన్నాడు. ఆ నవ్వు చూస్తూ ఉంటే మరింత మండిపోతుంది అతనికి. వరుణ్, నా సహనానికి పరీక్ష పెట్టకు. ఆమె నా హాస్పిటల్లో కేవలం ఒక రీసెర్చర్ మాత్రమే. ఆమె నీకు ఎప్పటికీ వదిన కాదు, కాబోదు. ప్రభాత్ గొంతులో కఠినత్వం ధ్వనించింది. ఆహా, అవునా సర్జన్ గారు అంటూ కిందకి దూకి ప్రభాత్ కళ్ళలోకి గుచ్చి చూశాడు. ఆమె నీకు కేవలం రీసెర్చర్ అయితే ఇందాక ఆమె మాట్లాడుతూ ఉంటే నీ గుండె కొట్టుకున్న స్పీడ్ ఇక్కడ దాకా ఎందుకు వినిపించిందిరా? ఆమె నిన్ను తిట్టి వెళుతుంటే ఆ కళ్ళలో కోపం కంటే ఎక్కువగా ఏదో కోల్పోయన్న బాధ ఎందుకు కనిపించింది?
అన్నయ్య, ప్రపంచాన్ని నీ ఎటువంటి భావాలు లేని ఈ కంటి చూపుతో, నీ పవర్‌తో మోసం చేయగలవేమో కానీ, చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూ పెరిగిన నీ గురించి పూర్తిగా తెలుసున్న నన్ను చెయ్యలేవు. నీకింకా ఆమె అంటే ప్రాణం. ఆ ప్రాణాన్ని నువ్వు ఎప్పటికీ వదులుకోలేవు అన్నాడు వరుణ్. ఆ మాట విన్న ప్రభాత్ పిడికిలి గట్టిగా బిగుసుకుంది. నోర్ముయ్ వరుణ్ అంటూ గట్టిగా అరుస్తూ టేబుల్ మీద ఉన్న గ్లాస్‌ని చేత్తో విరగ్గొట్టాడు. అది గోడకి తగిలి ముక్కలయ్యింది. అతనిలో మొట్టమొదటిసారి ఆ కోపం చూస్తున్న వరుణ్ కాస్త భయపడి ఒక అడుగు వెనక్కి వేశాడు. ఆమె నా రీసెర్చ్ ఫార్ములాని దొంగిలించి వేరే కంపెనీకి అమ్ముకోవాలని చూసిన ద్రోహి. అలాంటి దాన్ని నేను మళ్ళీ ప్రేమిస్తానా, క్షమిస్తానా? ఇంత జరిగినా కూడా ఆమెను ఇక్కడ నా కళ్ళ ముందే ఉంచుతుంది కేవలం ఈ క్యాన్సర్ డ్రగ్ పేటెంట్ కోసమే. అది పూర్తయిపోగానే ఆమెను మళ్ళీ రోడ్డు మీదకి నెట్టేస్తాను. అంతే తప్ప మెచ్చి నెత్తి మీద పెట్టుకోను అని కోపంగా చెప్పాడు ప్రభాత్. ఆ మాటలు విని దీర్ఘంగా నిట్టూరుస్తూ, నువ్వు మారవ అన్నయ్య. ఆ విక్రమ్ గారు చెప్పిన మాటలు నమ్మి ఆనాడు ఆమె ఏడుస్తూ మొరపెట్టుకుంటున్నా వినకుండా గెంటేశావు. ఇప్పుడు చూడు, ఆమె నీ ముందు మహారాణిలా నిలబడుతుంది. త్వరలోనే నీ ఈ రాతి గుండె కరిగి నీరు అయ్యేలా చేస్తుంది. మళ్ళీ నీ మనసులో ప్రేమని పుట్టిస్తుంది. మీ ఇద్దరు సంతోషంగా కలిసి ఉండడం నేను ఖచ్చితంగా చూశానురా అని చెప్పి అతనికి మళ్ళీ కోపం వస్తే తనని ఏం చేస్తాడో అన్న భయంతో వేగంగా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వరుణ్. ఇప్పుడు అక్కడ ప్రభాత్ ఒంటరిగా మిగిలాడు. గదిలోని నిశ్శబ్దం అతడిని మరింత ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆకాంక్ష ఆఖరుగా మాట్లాడిన మాటలు అతడి చెవుల్లో పదే పదే వినిపిస్తున్నాయి. దానితో వాటి గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయాడు అతను. మనసు గతం తాలూకా ఆలోచనలోకి పరుగుపెట్టింది. తన కళ్ళ ముందు ఉన్న సాక్ష్యాలు నమ్మలేక ఎందుకు చేశావు ఇలా అని ప్రభాత్ అడిగిన ఒక్క మాట తన గుండెల్లో ఒక తీరని గాయాన్ని చేయడంతో అతను వద్దు అనుకుంటూ దూరంగా వెళ్ళిపోయిన ఆమె ఇప్పుడు మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చింది, ఎందుకు తనని సాధించాలని చూస్తుందో అతనికి అర్థం కాలేదు. పైకి గంభీరంగా నటిస్తున్న అతని మనసుకు మాత్రం ఒకటి బాగా తెలుసు. అది ఏంటి అంటే తనకి దూరమైంది ఆ మనిషి రూపం మాత్రమే, ఆమెపై తను పెంచుకున్న ప్రేమ కాదు. ఆ ప్రేమతోనే ఆమె వస్తుంది అని ఇన్ని రోజులు ఎదురు చూశాడు. చివరికి తను ఎదురు చూపును ఫలించి ఆమె తిరిగి వచ్చింది. కానీ అది తన కోసం కాదు అని ఆమె చెప్తుంటే ఆ మాటలు మాత్రం భరించలేకపోతున్నాడు. దానితో ఆమె మీద మరింత కోపాన్ని పెంచుకుంటూ ఉన్నాడు ప్రభాత్. అలా రోజులు ముందుకు గడిచాయి. ఒకరినొకరు చూసుకోకుండానే కొన్ని వారాలు గడిపేశారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయినా సరే ఒకరి మనసు ఒకరి కోసం ఆరాటపడుతూనే ఉంది. ఆ ఆరాటం గొంతు బలవంతంగా నొక్కేసి లేని గంభీర్యాన్ని మొహం మీదకి తెచ్చుకొని ఒకరంటే ఒకరికి పడనట్లు దూరంగా ఉండిపోయారు వాళ్ళు. అలా ఉండగా ఒకరోజు సాయంత్రం 6 గంటలు హాస్పిటల్లోని సెంట్రల్ జెనెటిక్ రీసెర్చ్ ల్యాబ్ మొత్తం గ్లాస్ వాల్తో అత్యాధునిక ఎక్విప్మెంట్స్తో ఆ ల్యాబ్ మెరిసిపోతుంది. వైట్ ల్యాబ్ కోట్ వేసుకుని మైక్రోస్కోప్ ముందు కూర్చుని తన రీసెర్చ్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంది ఆకాంక్ష. ఆమె మొహంపై పడుతున్న మసక వెలుతురులో ఆమె అందం మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆమె తన జుట్టుని వెనక్కి ముడివేసుకుంది. కానీ కొన్ని ముంగురులు పదే పదే ఆమె నుదుటిపై పడుతూ ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో ల్యాబ్ డోర్ సెన్సర్ శబ్దంతో తెరుచుకుంది. అది కూడా ఆకాంక్ష గమనించలేదు. లోపలికి అడుగుపెట్టాడు డాక్టర్ ప్రభాత్ కృష్ణ. అతడి ఒంటిపై ఇప్పుడు నావీ బ్లూ ఫార్మల్ షర్ట్, స్లీవ్స్ మోచేతుల వరకు మడిచి ఉన్నాయి. సెటస్కోప్ జోబులో ఉంది. అతడి నడకలో అదే గాంభీర్యత, అదే రాజసం. సీరియస్గా తన వర్క్లో నిమగ్నమైన ఆమెకి అతడి పర్ఫ్యూమ్ సువాసన, అతడి అడుగుల చప్పుడు తెలియడంతో ఎవరు తన దగ్గరికి వస్తున్నారో అర్థమై ఆమె గుండె లయ తప్పి వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. కానీ బయటికి మాత్రం అసలు పట్టించుకోనట్లే మైక్రోస్కోప్లోనే చూస్తూ ఉండిపోయింది. ప్రభాత్ నెమ్మదిగా ఆమె వెనకకి వచ్చి నిలబడ్డాడు. అతడి 6 అడుగుల దృఢమైన శరీరం ఆమెని పూర్తిగా కప్పివేస్తున్నట్లుగా ఉంది. అతడి వేడి శ్వాస ఆమె మెడ వెనుక భాగాన్ని తాకుతుంది. తనని ఏమాత్రం పట్టించుకోకుండా తన వర్క్ చూసుకుంటూ ఉన్న ఆమె వైపు ఒక్క క్షణం అలానే చూసి, ల్యాబ్ రూల్స్ ప్రకారం రీసెర్చ్ వర్క్ 5 గంటలకే ముగియాలి మిస్ ఆకాంక్ష. ఇప్పుడు టైం 6 అవుతుంది. తమరు ఇంకా ఇక్కడేం చేస్తున్నారు
అంటూ తన బేస్ వాయిస్తో అడిగాడు ప్రభాత్. ఆ మాటలు విన్న ఆకాంక్ష భారంగా శ్వాస తీసుకుని వదిలి శాంపుల్ ట్యూబ్ని స్టాండ్లో పెట్టి నెమ్మదిగా వెనక్కి తిరిగింది. కానీ ఆమె ఊహించని విధంగా ప్రభాత్ ఆమెకి చాలా దగ్గరగా నిలబడి ఉన్నాడు. ఆమె తిరగగానే ఆమె ముక్కు అతడి ఛాతీకి తాగేంత దగ్గరగా వచ్చింది. ఒక క్షణం ఇద్దరి శ్వాసలు ఒకదానితో ఒకటి పెనవేసుకున్నాయి. ఆకాంక్ష కళ్ళల్లో స్వల్పమైన తడబాటు వచ్చింది. కానీ క్షణంలో తనని తాను నియంత్రించుకుంది. తల పైకెత్తి అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నా రీసెర్చ్ సమయానికి పరిమితులు ఉండవు డాక్టర్ ప్రభాత్. అయినా నా పనిని పర్యవేక్షించడానికి చీఫ్ సర్జన్ గారే స్వయంగా దిగి రావాలా? మీ హాస్పిటల్లో పేషెంట్లు ఎవరు లేరా? లేక నన్ను చూస్తూ నిలబడడమే మీకు ముఖ్యమైన పనా? అంటూ కొంచెం వెటకారంగా అడిగింది ఆమె. ఆ మాటలకి ప్రభాత్ దవడలు బిగుసుకున్నాయి. అతడు ఆమెకి మరింత దగ్గరగా జరిగాడు. అతడి చేతులు ఆమె కూర్చున్న టేబుల్ అంచులను పట్టుకున్నాయి. దాంతో ఆకాంక్ష అతడి రెండు చేతుల మధ్య బందీ అయిపోయింది. నా హాస్పిటల్లో ఏ ప్రాణం ఎప్పుడు పొయ్యాలో, ఏ రీసెర్చ్ ఎలా జరగాలో నిర్ణయించేది నేను. ముఖ్యంగా దొంగతనం చేసి పారిపోయిన పాత అనుభవం ఉన్న వాళ్ళ మీద నా నిఘా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అతడి గొంతు మరింత లోతుగా ఆమె పెదవులకి అతి దగ్గరగా తాకుతూ పలికింది. ఆ మాటలు వినగానే ఆకాంక్ష గుండెల్లో కోపం కంటే ఎక్కువగా ఒక రకమైన తీపి బాధ తన్నుకొచ్చింది. ఆమె తన రెండు చేతులను అతడి విశాలమైన ఛాతీపై పెట్టి బలంగా వెనక్కి నెట్టడానికి ప్రయత్నించింది. కానీ ప్రభాత్ ఇంచు కూడా కదలలేదు. అతడి కండరాల దృఢత్వం ఆమె చేతుల కింద స్పష్టంగా తెలుస్తుంది. మర్యాదగా నాకు దూరంగా జరగండి. నన్ను తాకే హక్కు నీకు లేదు ప్రభాత్. ఆకాంక్ష గొంతు వణికింది. నిన్ను తాకాలనే ఆశ నాకు లేదు ఆకాంక్ష. కానీ నా కళ్ళ ముందుకు వచ్చి నా సహనాన్ని పరీక్షిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో నీకు గుర్తు చేస్తున్నాను అంతే అంటూ అతడు తన కుడి చేతిని పైకి లేపాడు. దానితో భయంగా అనిపించిన ఆకాంక్ష కళ్ళు గట్టిగా మూసుకుంది. అతడు ఏదో చెయ్యబోతున్నాడు అని ఆమె మనసు ఆమెకి గట్టిగా చెప్తుంది. కానీ ఆమె ఏమాత్రం ఊహించిన విధంగా ప్రభాత్ చాలా సున్నితంగా తన వేలి కొనలతో ఆమె నుదుటిపై పడుతున్న ఆ ముంగురులను పక్కకి జరిపి ఆమె చెవి వెనకకి తోశాడు. ఆ వేలి తాకిడికి ఆకాంక్ష వెన్నెలో ఒక తెలియని విద్యుత్ ప్రవాహం పోటెత్తింది. ఆమె శ్వాస ఆగిపోయినంత పనయ్యింది. ప్రభాత్ వేళ్ళు ఆమె చెంపలను తాకుతూ నెమ్మదిగా కిందకి జారాయి. అతడి కళ్ళల్లో ఉన్న ఆ పాత ప్రేమ, ఆ రొమాంటిక్ ఇంటెన్సిటీ క్షణకాలం పాటు బట్టబయలయ్యింది. ఇద్దరు చూపులు లాక్ అయ్యాయి. గదిలో ఏసీ చప్పుడు తప్ప మరేమీ వినిపించడం లేదు. ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోయారు వాళ్ళిద్దరూ. సరిగ్గా అదే సమయంలో ల్యాబ్ డోర్ దగ్గర ఏదో పెద్ద శబ్దం వచ్చింది. అయ్యయ్యో, ఐఆమ్ ఐఎమ్ వెరీ సారీ అంటూ వరుణ్ గొంతు గట్టిగా వినిపించింది. ఆ శబ్దానికి ఇద్దరు ఒక్కసారిగా వాస్తవంలోకి వచ్చారు. ఆకాంక్ష వేగంగా ప్రభాత్ని పక్కకు నెట్టి దూరంగా జరిగింది. ఆమె బుగ్గలు సిగ్గుతో ఆవేశంతో ఎర్రబడ్డాయి. ప్రభాత్ గొంతు సవరించుకుంటూ కోపంగా డోర్ వైపు చూశాడు. తలుపులు తీసుకుని లోపలికి వచ్చాడు వరుణ్. చేతులతో తన రెండు కళ్ళు మూసుకుని వేళ్ల సందుల్లోంచి చూస్తూ, సారీ బాస్, సారీ వదిన, నేనేదో కెమికల్ రియాక్షన్ చూడటానికి వచ్చాను, కానీ ఇక్కడ హార్మోన్ల రియాక్షన్ జరుగుతుందని అనుకోలేదు అన్నాడు అమాయకంగా నవ్వుతూ. వరుణ్, ప్రభాత్ గర్జించాడు. అయ్యో అన్నయ్య, నీ కోపం పక్కన పెట్టు. మన విక్రమ్ గారు అర్జెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్స్ పెట్టారట. ఆకాంక్ష వదిన రీసెర్చ్ ఫార్ములాని వేరే మల్టీనేషనల్ కంపెనీకి అప్పగించాలని ఆయన ప్రతిపాదిస్తున్నాడు. మనం త్వరగా వెళ్ళకపోతే ఘోరాలు జరిగిపోతాయి వరుణ్ సీరియస్గా చెప్పాడు. ఆ మాట వినగానే ఆకాంక్ష కళ్ళల్లో అనుమానం, ప్రభాత్ కళ్ళలో తీవ్రమైన ఆగ్రహం ఒకేసారి రగిలాయి. ల్యాబ్లోని చల్లటి వాతావరణం ఒక్కసారిగా నిప్పులు కొలిమిలా మారిపోయింది. వరుణ్ చెప్పిన మాటలు గాలిలో ఉన్న చివరి ప్రశాంతతని కూడా తుడిచిపెట్టేశాయి. ఆకాంక్ష కళ్ళల్లో నిప్పులు చెలరేగాయి. ఆమె చేతిని కోపంగా బిగించింది. వేరే మల్టీనేషనల్ కంపెనీకి నా ఫార్ములాని అప్పగించడమా? నేను బ్రతికి ఉండగా అది జరగని పని అని అంటే ఆమె పెదవులపై ఒక వంకర నవ్వు వచ్చి చేరింది. ఆమె చూపులు నేరుగా ప్రభాత్ కళ్ళలోకి చూస్తున్నాయి.
చూసావా మిస్టర్ ప్రభాత్ కృష్ణ, 3 ఏళ్ల క్రితం నన్ను దొంగగా ముద్ర వేసి గెంటేసినప్పుడు నువ్వు వాడిన నాటకమే మళ్ళీ మొదలైంది. నా రీసెర్చ్, నా రక్తం దారబోసి కనిపెట్టిన ఈ డ్రగ్ని కార్పొరేట్ గద్దెలకి అమ్ముకోవడానికి నీ బోటులోని తోడేళ్లు సిద్ధమైపోయాయి. ఈసారి కూడా నీ స్నేహితుడు విక్రమ్ చెప్పే కళ్ళబొల్లి మాటలే నమ్ముతావా, లేక నీ రాతి గుండెకి కొంచెం ఆలోచించే శక్తిని కూడా ఇచ్చి నిజాలు తెలుసుకుంటావు? నీ ఇష్టం అని పొగరిగా అంది ఆమె. ఆ మాటలకి ప్రభాత్ దవడలు నరాలు బిగుసుకున్నాయి. అతడి గొంతులోని గాంభీర్యత ల్యాబ్ గోడలను తాకుతూ ప్రతిధ్వనించింది. నా హాస్పిటల్లో ఏ ప్రాజెక్ట్ ఎవరికి వెళ్లాలో, ఏ పరిశోధన ఎవరి చేతిలో ఉండాలో నిర్ణయించే అంతిమ అధికారం డాక్టర్ ప్రభాత్ కృష్ణది మాత్రమే. నా అనుమతి లేకుండా ఇక్కడ ఒక సర్జికల్ బ్లేడ్ కూడా బయటికి వెళ్ళదు. ముందు ఆవేశపడడం ఆపి మెదడుకి పని చెప్పు ఆకాంక్ష అన్నాడు ప్రభాత్. నీ అనుమతులతో నాకు పని లేదు ప్రభాత్. నా సంతకం లేకుండా ఈ ఫార్ములాలోని ఒక్క అణువుని కూడా ఎవ్వరూ తాకలేరు అంటూ ఆకాంక్ష తన ల్యాబ్ కోట్ విప్పి కుర్చీపై విసిరి వేగంగా అడుగులు వేస్తూ బయటికి నడిచింది. ఆమె వెళ్ళిన దారిలో ఆమె శరీరపు సువాసన, ఆమె రగిల్చిన ఆవేశపు సెగలు ఇంకా అలానే నిలిచి ఉన్నాయి. ప్రభాత్ కళ్ళు ఆమె వెళుతున్న వైపే నిశ్చలంగా చూస్తూ ఉండిపోయాడు. ఆమె ప్రతి మాటలోనే ఉన్న ఆ నిజాయితీ, ఆ ధైర్యం అతడి గుండె లోతుల్లో ఏదో పాత జ్ఞాపకాలని మెలిపెడుతుంది. పక్కనే నిలబడిన వరుణ్ నెమ్మదిగా ప్రభాత్ దగ్గరికి వచ్చాడు. అతడి భుజంపై చేయి వేసి, అన్నయ్య, 3 ఏళ్ల క్రితం జరిగిన ఆ తప్పుని మళ్ళీ రిపీట్ చేయకురా. ఆనాడు నువ్వు నమ్మిన విక్రమ్ గాడు ఇప్పుడు చేస్తున్న పనులు చూస్తుంటే నాకేదో పెద్ద కుట్ర నీ వెనక జరుగుతుంది అనిపిస్తుంది. ఆకాంక్ష వదిన కళ్ళల్లో ఉన్నది ఆవేశం మాత్రమే కాదురా, నీ మీద ఉన్న అపారమైన ప్రేమ. ఒకసారి ఆ అహంకారాన్ని పక్కన పెట్టి నిజమేంటో ఆలోచించు. అప్పుడు ఆమె ప్రేమ విలువ ఏంటో నీకు క్లియర్గా తెలుస్తుంది అంటూ చెప్పాడు వరుణ్. ఆ మాటలు ప్రభాత్ మనసుపై చాలా ప్రభావాన్ని చూపించాయి. ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్ళ ముందు 3 ఏళ్ల క్రితం నాటి ఆ చీకటి రాత్రి మెదిలింది. ఆకాంక్ష ఈ పేరు ఆమె నోటి నుండి విన్న ఆ మొదటి క్షణం అతనికి ఇంకా గుర్తుంది. అచ్చం బాపు బొమ్మలో ఉండే ఆమెని చూసిన మొదటి క్షణమే అతను ప్రేమలో పడిపోయాడు. వెంటనే ప్రపోజ్ చేశాడు. ఆకాంక్ష ఆ ప్రేమను ఒప్పుకోవడానికి టైం తీసుకుంది, కానీ ప్రేమించడంలో మాత్రం అతన్ని మించిపోయింది. 3 సంవత్సరాల తమ ప్రేమ ప్రయాణంలో ఒకరికి ఒకరు ప్రాణమైపోయారు. పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వాళ్ళ పెళ్లి జరిగిన అదే రోజు రాత్రి ఒక అనూహ్యమైన సంఘటన వారిద్దరిని వేరు చేసింది. వారి మధ్య ఎప్పటికీ చెరిగిపోని అగాధాన్ని ఏర్పరిచింది. అది వర్షం కురుస్తున్న ఒక అర్ధరాత్రి. హాస్పిటల్లోని చీఫ్ రీసెర్చ్ లాకర్ తెరిచి ఉంది. అత్యంత విలువైన న్యూరో రీజనరేషన్ డ్రగ్ ఫార్ములా ఫైల్ మాయమయ్యాయి. సరిగ్గా అదే సమయంలో ఆకాంక్ష క్యాబిన్లోని బ్యాగ్లో ఆ డ్రగ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రత్యక్షమయ్యాయి. విక్రమ్ వచ్చి ఒక వీడియో ఫుటేజ్ చూపించాడు. అందులో ఆకాంక్ష లాంటి రూపం ఉన్న ఒక స్త్రీ లాకర్ గదిలోకి వెళ్ళి ఫైల్స్ తీసుకుంటున్నట్లు మసకగా ఉంది. ఆ క్షణంలో ప్రభాత్ విచక్షణ కోల్పోయాడు. తను ప్రాణంగా ప్రేమించిన స్త్రీ, తనతో జీవితాన్ని పంచుకుంటున్న సహచారి, తన పరిశోధనని ఒక విదేశీ ఫార్మా కంపెనీకి అమ్ముకోవడానికి సిద్ధపడింది అని గుడ్డిగా నమ్మాడు. ఆమె కన్నీళ్లను చూడలేదు. ఆమె ఏడుస్తూ, ప్రభాత్ నన్ను నమ్ము, ఇది ఎవరో చేసిన కుట్ర అని వేడుకుంటున్నా అతడి అహంకారం వినలేదు. ఆమెను మెడపట్టి బయటికి గెంటేశాడు. ఆ జ్ఞాపకం గుర్తొచ్చేసరికి ప్రభాత్ గుండెల్లో ఒక భయంకరమైన నొప్పి తన్నుకు వచ్చింది. అతడి పిడికిలు బిగుసుకుంది. వరుణ్ బోర్డ్ రూమ్కి వెళ్దాం పదా అన్నాడు ప్రభాత్ చాలా గంభీరమైన గొంతుతో. కానీ ఆ గాంభీర్యం వెనుక ఫెను తుపాను దాగి ఉంది అని వరుణ్కి అర్థమైంది. బోర్డ్ డైరెక్టర్లంతా టేబుల్ చుట్టూ గుమ్ముగూడి ఉన్నారు. విక్రమ్ చేతిలో ఒక ఖరీదైన లెదర్ ఫైల్ పట్టుకుని చాలా హుషారుగా మాట్లాడుతున్నాడు. జెంటిల్మెన్, గ్లోబల్ ఫార్మా జెయింట్ ఆల్ఫా మెడికేర్ మన క్యాన్సర్ డ్రగ్ రీసెర్చ్ కోసం 1000 కోట్ల రూపాయల డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ చేస్తుంది. ఆకాంక్ష ఒక ఇండిపెండెంట్ రీసెర్చర్ మాత్రమే. ఆమె పద్ధతులు చాలా నెమ్మదిగా ఉంటాయి. సో ఈ రీసెర్చ్ పూర్తయ్యి ఆ డ్రగ్ బయటకు వచ్చేసరికి కొన్ని ఏళ్లు పట్టేయచ్చు. అదే మనం ఈ ప్రాజెక్ట్ని ఆల్ఫా మెడికేర్కి అప్పగిస్తే మన షేర్ హోల్డర్స్కి 1000 కోట్ల లాభాలు వస్తాయి. దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ రైట్స్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ ఇది.
అంటూ డాక్యుమెంట్లన్నీ టేబుల్ మధ్యలోకి పెట్టాడు విక్రమ్. సరిగ్గా అదే సమయంలో బోర్డ్ రూమ్లో డోర్స్ పెద్ద శబ్దంతో తెరుచుకున్నాయి. లోపలికి తుఫాన్లో అడుగుపెట్టాడు డాక్టర్ ప్రభాత్ కృష్ణ. అతడి వెంటే వరుణ్ వచ్చాడు. ప్రభాత్ అడుగుల చప్పుడుకి హాల్లోని డాక్టర్లంతా ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. విక్రమ్ మొహంలో ఒక్క క్షణం తడబాటు కనిపించినా వెంటనే ఒక ప్లాస్టిక్ నవ్వుని తన పెదవుల మీదకి తెచ్చుకున్నాడు. హే ప్రభాత్ రా, నీకోసమే చూస్తున్నాం. మన హాస్పిటల్ చరిత్రలోనే అతి పెద్ద డీల్ ఇది. 1,000,00,00,000 రూపాయలు. విక్రమ్ మాట పూర్తి కాకముందే ప్రభాత్ ముందుకు వచ్చి ఆ టేబుల్ పై ఉన్న అగ్రిమెంట్ ఫైల్ని తన చేతిలోకి తీసుకుని అతడి కళ్ళు ఆ పేపర్లపై ఉన్న కండిషన్ని క్షణంలో స్కాన్ చేశాయి. అందులో స్పష్టంగా రాసి ఉంది, ఈ పరిశోధన తాలూకు పూర్తి పేటెంట్ హక్కులు ఆల్ఫా మెడికేర్కి బదిలీ అవుతున్నాయి. భారతదేశంలో దీని ధరను విదేశీ కంపెనీయే నిర్ణయిస్తుంది. అంటే పేద రోగులకి ఉచితంగా లేదా తక్కువ ధరలకి అందవలసిన ఔషధం కార్పొరేట్ మాఫియా చేతుల్లోకి వెళ్ళి లక్షల రూపాయల వ్యాపారంగా మారబోతుంది. ప్రభాత్ మొహంలో నరాలు ఉబ్బాయి. అతడు ఒక 1,000,00,00,000 అగ్రిమెంట్ పేపర్లని అందరూ చూస్తుండగానే నిలువున 2 ముక్కలుగా చింపి విక్రమ్ మొహం పైకి విసిరి కొట్టాడు. ఆ కాగితపు ముక్కలు విక్రమ్ చుట్టూ గాల్లో తేలుతూ కింద పడ్డాయి. బోర్డ్ రూమ్ మొత్తం అలా బొమ్మల్లా చూస్తూ ఉండిపోయారు. ప్రభాత్, ఏం చేస్తున్నావు నువ్వు? 1,000,00,00,000 డీల్ అది! విక్రమ్ ఆవేశంతో అరిచాడు. ప్రభాత్ ముందుకు జరిగి విక్రమ్ షర్ట్ కాలర్ని తన బలమైన చేతితో పట్టుకుని పైకి లేపాడు. అతని కళ్ళల్లో నిప్పులు చెలరేగుతున్నాయి. విక్రమ్, ఈ హాస్పిటల్ని స్థాపించింది ప్రాణాలని కాపాడడానికి, శవాల మీద వ్యాపారం చేయడానికి కాదు. ఆకాంక్ష చేస్తున్న పరిశోధన ఈ దేశంలోని పేద ప్రజల ప్రాణాలను నిలబెట్టే సంజీవని. దాన్ని విదేశీ కంపెనీలకి అమ్ముకొని కమిషన్లు నొక్కేయాలని చూస్తే నీ మెడలోని నరాన్ని నా చేతితోనే తెంపేస్తాను. ప్రభాత్ గొంతు మృత్యువులా గర్జించింది. విక్రమ్ ఊపిరాడక విల్లవిల్లలాడుతూ, ప్రభాత్ ప్రభాత్ నేను హాస్పిటల్ మంచి కోసమే అని నత్తిగా అన్నాడు. ఇంకొక్కసారి ఆకాంక్ష ప్రాజెక్ట్ జోలికి వచ్చావో బోర్డ్ డైరెక్టర్ పోస్ట్ మాత్రమే కాదు, నీ లైసెన్స్ కూడా రద్దు చేయించి జైలు పాలు చేస్తాను. గట్ అవుట్ అంటే అతన్ని కుర్చీలోకి విసిరి కొట్టాడు ప్రభాత్. విక్రమ్ అవమానంతో రగిలిపోతూ పళ్ళు కొరుకుతూ బోర్డ్ రూమ్ నుండి బయటికి నడిచాడు. అతని కళ్ళల్లో విపరీతమైన పగ రగిలింది. ప్రభాత్, నిన్ను ఆకాంక్షని ఒకేసారి సమాధి చేయకపోతే నా పేరు విక్రమ్ కాదురా అని మనసులోనే శబ్దం చేసుకున్నాడు అతను. అది చూసిన ఆకాంక్షకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ప్రభాత్ కలగ చేసుకోకపోయి ఉంటే ఆ డీల్ని ఆపడం తన వల్ల అయ్యేది కాదు. చాలా పెద్దవాళ్లతో డీలింగ్. తను ఒప్పుకోకపోతే ఏదో ఒకటి చేసి చివరికి తనని చంపైనా సరే అది సాధిస్తారు అని తనకి బాగా తెలుసు. దానితో ఏం చేయాలో తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్న ఆమెకి ప్రభాత్ నుంచి ఈ హెల్ప్ పోయిన ఊపిరి తిరిగి వచ్చినట్లు అయ్యింది. అతడికి థ్యాంక్స్ చెప్పాలని మనసులో అనిపిస్తున్నా తన అహం అడ్డు వస్తూ ఉండడంతో అతన్ని తప్పించుకుని ఆ రూమ్ నుండి బయటికి వచ్చేసింది ఆమె. రాత్రి 8 గంటలు. హాస్పిటల్ పార్కింగ్ ఏరియా. బయట చిరుజల్లులు మొదలయ్యాయి. ఆకాంక్ష తన కారు వైపు నడుచుకుంటూ వెళ్తుంది. ఆమె మనసంతా ఇంకా బోర్డ్ మీటింగ్ గురించి ఆందోళనలోనే ఉంది. సరిగ్గా కార్ డోర్ తీయబోతూ ఉండగా వెనక నుంచి ఒక బలమైన చెయ్యి ఆమె మణికట్టుకుని పట్టుకుంది. ఆకాంక్ష ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఎదురుగా ప్రభాత్ నిలబడి ఉన్నాడు. అతడి చేతిలో ఒక చిన్న నల్లటి డైరీ ఉంది. వర్షపు చినుకులు అతడి జుట్టుని షర్ట్ని తడుపుతున్నాయి. చెయ్యి వదులు ప్రభాత్, నీతో మాట్లాడడానికి నా దగ్గర సమయం లేదు. ఆకాంక్ష విదిలించుకోవడానికి చూసింది, కానీ ప్రభాత్ పట్టు సడలలేదు. అతడు ఆమెని నెమ్మదిగా కారు వైపు లాగి ఆమె కళ్ళలోకి చాలా లోతుగా చూశాడు. ఆ కళ్ళల్లో ఎప్పుడు ఉండే కఠినత్వం లేదు, ఒక తెలియని ఆవేదన, అనురాగం మాత్రమే ఉన్నాయి. హెల్ప్ చేస్తే కనీసం థ్యాంక్స్ చెప్పాలి అని కూడా అనిపించడం లేదా? సూటిగా చూస్తూ అడిగాడు అతను. హెల్పా? ఎవరు? ఎవరికి చేశారు? కోపంగా అడిగింది ఆమె. ఆ మాటతో అసహనంగా ఫీల్ అవుతూ తన చేతిని తీసుకుని తన చేతిలో ఉన్న ఆ పాత నల్లటి డైరీని ఆమె అరచేతిలో పెట్టాడు. ఆ డైరీని చూడగానే ఆకాంక్ష గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అది 3 ఏళ్ల క్రితం వాళ్ళిద్దరూ కలిసి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ప్రభాత్ ఆమెకి బహుమతిగా ఇచ్చిన డైరీ. అందులో మొదటి పేజీలో వాళ్ళిద్దరి ఫోటో ఉంది.
ఈ 3 ఏళ్లలో నా గుండె రాయిలా మారిపోయిందని నువ్వు అనుకుంటున్నావు ఆకాంక్ష. కానీ ఆ రాయి కింద నీ జ్ఞాపకాలు నిప్పు ప్రతి క్షణం రగులుతూనే ఉంది. ఆనాడు నా కళ్ళు చూసిన నిజాన్ని నమ్మి నీ మనసుని చూడలేకపోయాను. కానీ ఈరోజు నా మనసు చెప్తుంది నువ్వే తప్పు చెయ్యలేదని. ప్రభాత్ గొంతు కాస్త వణికింది. అతడి చేతివేళ్లు ఆమె చెంపలను సున్నితంగా తాకాయి. ఆకాంక్ష కళ్ళల్లో నీటి పొర కమ్మింది. ఆమె పెదవులు వణికాయి. అతడి స్పర్శ ఆమె నరాల్లో 3 ఏళ్ల నాటి ప్రయాణాన్ని మళ్ళీ నిద్రలేపింది. కానీ అదే సమయంలో ఆమె గతాన్ని గుర్తు చేసుకుంది. ఆ నిజం తెలుసుకోవడానికి నీకు 3 ఏళ్లు పట్టిందా ప్రభాత్? ఆకాంక్ష కన్నీళ్లతో అడిగింది. ఆ మాటతో మౌనంగా తల వంచుకున్నాడు ప్రభాత్. వరుణ్ మాటలతోటే కన్విన్స్ అయిన ప్రభాత్ విక్రమ్ ఆ ప్రపోజల్ పెట్టడంతో అతన్ని అనుమానించాడు. దానితో తన స్పెషల్ టీంని అలర్ట్ చేసి అతని గురించి ఎంక్వైరీ చేయించగా అతను చేసిన కుట్రలన్నీ ప్రభాత్కి తెలిసాయి. ఆకాంక్షపై దొంగతనం నేరం మోపడం కూడా విక్రమ్ కుట్రల్లో ఒక భాగమని తెలుసుకున్న ప్రభాత్కి ఒక్క క్షణం కాళ్ళ కింద భూమి కంపించింది. ఇదే అనుమానం 3 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే, అప్పుడే ఈ ఎంక్వైరీ చేసి ఉంటే ఇన్ని సంవత్సరాల్లో తన ప్రేమ తనకి దూరం అయ్యేది కాదు. ఈరోజు తప్పు చేసిన వాడిలా ఆమె ముందు తల వంచుకునేవాడే కాదు అని అనుకుంటూ ఉంటే అతని మనసు ముక్కలవుతూ ఉంది. ప్రాణ స్నేహితుడు అని నమ్మిన పాపానికి తన 3 ఏళ్ల జీవితాన్ని బలిపెట్టవలసి వచ్చింది. ఆ నిజం తెలుసుకున్న వెంటనే ప్రభాత్ ఆలస్యం చేయలేదు. తన ప్రాణాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో హాస్పిటల్ టాప్ ఫ్లోర్ రీసెర్చ్ ల్యాబ్ నుంచి పెద్ద ఎత్తున పొగలు మంటలు చెలరేగాయి. ఫైర్ అలారం భయంకరంగా మోగటం ప్రారంభించింది. దాంతో ఆ పార్కింగ్ ఏరియా నుండి కంగారుగా వచ్చిన ఇద్దరికి ఆ మంటలు కనిపించాయి. అది చూసి అయ్యో ల్యాబ్, నా రీసెర్చ్ శాంపుల్స్ అన్నీ లోపలే ఉన్నాయి. ఆకాంక్ష భయంతో కేకవేసింది. హాస్పిటల్ ప్రాంగణమంతా సైరన్ల రొద, భయంతో పరుగులు తీస్తున్న స్టాఫ్, పేషెంట్ల బంధువుల ఆర్తనాదాలతో ఆ హాస్పిటల్ వాతావరణం అంతా అల్లకల్లోలంగా మారిపోయింది. నా రీసెర్చ్ శాంపుల్స్, 5 ఏళ్ల నా శ్రమ మొత్తం ఆ ల్యాబ్లోనే ఉంది ప్రభాత్. ఆకాంక్ష పిచ్చిదానిలా అరుస్తూ మెయిన్ ఎంట్రన్స్ వైపు పరుగు తీయబోయింది. ప్రభాత్ క్షణంలో ఆమె నడుము చుట్టూ తన బలమైన చేతులు వేసి వెనక్కి బలంగా లాగాడు. ఆకాంక్ష పిచ్చి పట్టిందా నీకు? లోపల కెమికల్స్ బ్లాస్ట్ అవుతున్నాయి. అక్కడికి వెళ్తే ప్రాణాలు పోతాయి. కోపంగా అరిచాడు అతను. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఆ ఫార్ములా పోతే 1000 మంది క్యాన్సర్ పేషెంట్ల ఆశలు బూడిదైపోతాయి. నన్ను వదులు ప్రభాత్, నేను వెళ్ళాలి అంటూ ఆమె అతడి చేతులను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఏడుస్తుంది. ఆమె కన్నీళ్లు అతడి చేతులపై పడుతూ ఉంటే ప్రభాత్ గుండె కదిలిపోయింది. ఆమె కళ్ళలోని ఒక నిజాయితీ చూశాక ప్రభాత్లో ఒకప్పుడు ఉన్న ఆధిపత్యం, అహంకారం పూర్తిగా బూడిదైపోయాయి. అతడి కళ్ళలో ఒక స్థిరమైన, ప్రాణాలను సైతం లెక్క చేయని తెగింపు కనిపించింది. ఆకాంక్ష భుజాలు పట్టుకుని ఆమె కళ్ళలోకి చూస్తూ, నువ్వు ఇక్కడ ఉండి ఆకాంక్ష, నీ పరిశోధనని, నీ కళని నేను తీసుకువస్తాను. ఇది నీ ప్రభాత్ నీకిస్తున్న ప్రామిస్ అన్నాడు అతను. వద్దు ప్రభాత్, నువ్వు వెళ్ళొద్దు. ఆకాంక్ష గొంతులో భయం కనబడుతుంది. కానీ ఆమె మాటలు వినే స్థితిలో అతడు లేడు. పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డ్ చేతిలోని తడి కాటన్ దుప్పటిని లాక్కుని వంటిపై కప్పుకున్నాడు. మంటలు ఎగసిపడుతున్న మెయిన్ ఎంట్రన్స్ వైపు వేగంగా వెళుతున్నాడు అతను. ప్రభాత్, ప్రభాత్! ఆకాంక్ష నేలపై కూలబడి గుండెలు విలిసేలా రోధిస్తుంది. అతడికి ద్వేషిస్తున్నాను అని ఇన్నాళ్ళు అనుకున్న ఆ మనసు అతడి ప్రాణం ప్రమాదంలో పడేసరికి తట్టుకోలేకపోతుంది. అల్లాడిపోతుంది. 5వ అంతస్తు. నరకం కళ్ళ ముందు సాక్షాత్కరించినట్లుంది ఇక్కడ వాతావరణం. ల్యాబ్ ముందున్న గ్లాస్ డోర్లు పగిలి నిప్పులు చిమ్ముతున్నాయి. ఆక్సిజన్ సిలిండర్లు, కెమికల్ బాటిల్స్ ఒక్కొక్కటిగా పేలుతున్నాయి. దట్టమైన కార్బన్ మొనాక్సైడ్ పొగ కళ్ళని, గొంతుని దహించి వేస్తుంది. ప్రభాత్ దగ్గుతూ నేల మీద పడుతున్న నిప్పు కణాలని తప్పించుకుంటూ ల్యాబ్ సెంట్రల్ కోల్డ్ స్టోరేజ్ వైపు అడుగులు వేశాడు. అక్కడ మెడల్ ఫైర్ ప్రూఫ్ వాల్డ్ ఉంది. అందులోనే ఆకాంక్ష రీసెర్చ్ శాంపుల్స్, ఒరిజినల్ డేటా డ్రైవ్ ఉన్నాయి. ప్రభాత్ తన 2 చేతులతో ఆ వేడెక్కిన వాల్ హ్యాండిల్ని పట్టుకున్నాడు. కాలిన ఇనుము అతడి అరచేతి చర్మాన్ని కాల్చేస్తుంది. బుస్సు బుస్సుమంటూ పొగలు వచ్చాయి. భరించలేని నరకయాతన. అతడి దవడలు అదిరిపోతున్నాయి.
పళ్ళు కొరుకుంటూ ఆ నొప్పిని దిగమింగుకున్నాడు. తన ఒంటి రక్తం కారుతున్నా సరే సర్వశక్తులు ఉపయోగించి ఆ వాల్డ్ లాక్ను బద్దలుకొట్టాడు. లోపల ఉన్న బ్లూ మెటల్ కంటైనర్ను హార్డ్ డ్రైవ్ను చేతిలోకి తీసుకున్నాడు. సరిగ్గా అతడు వెనక్కి తిరిగే సమయానికి పైకప్పు నుంచి ఒక భారీ కాంక్రీట్ పిల్లర్ మండుతున్న వైరింగ్తో సహా విరిగి అతడి మీదకి పడబోయింది. ప్రభాత్ మెరుపు వేగంతో పక్కకి దూకాడు. కానీ ఆ భారీ కాంక్రీట్ ముక్క అతడి కుడి భుజంపై బలంగా తాకింది. అతడు నేల మీద పడిపోయాడు. భుజం నుంచి ఎముక విరిగినంత శబ్దం. రక్తం దారిగా కారడం మొదలైంది. పొగ కళ్ళను కప్పేస్తుంది. ఊపిరి అందడం లేదు. స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్న ఆ బ్లూ కంటైనర్ను తన ఛాతీకి హత్తుకుని గట్టిగా పట్టుకున్నాడు. ఆకాంక్ష, నీ కళ బూడిదవ్వడానికి నేను ఒప్పుకోను. అతడి పెదవులు కలవరిస్తున్నాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో వరుణ్ ఫైర్ ఇంజిన్లను గైడ్ చేస్తూ పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. ఆకాంక్ష కళ్ళ నుండి కన్నీళ్లు జారుతూ ఉండగా చాలా టెన్షన్ పడుతూ మెయిన్ గేట్ వైపే రెప్పవాల్చకుండా చూస్తుంది. దేవుడా, అతనికి ఏమీ కాకూడదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు. ప్రభాత్ని నాకు క్షేమంగా ఇవ్వు అని మనసులోనే దేవుణ్ణి వేడుకుంటూ ఉంది ఆమె. సరిగ్గా అదే సమయంలో దట్టమైన నల్లటి పొగని చీల్చుకుంటూ మెయిన్ డోర్ వైపు ఒక ఆకారం బయటికి నడిచి వచ్చింది. ఒంటిపై ఉన్న దుప్పటి కాలిపోయి ఉంది. కుడి భుజం రక్తంతో తడిసిపోయింది. నల్లటి మసి అంటిన మొహం, కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. కానీ ఆ మనిషి ఎడమ చేతిలో ఆకాంక్ష బ్లూ మెటల్ కంటైనర్ సురక్షితంగా ఉంది. అలా అతన్ని చూడగానే ఆకాంక్ష ప్రాణం లేచి వచ్చింది. ఎలాంటి సంకోచం లేకుండా పరుగున వెళ్ళి అతడి ఛాతీపై వాలిపోయింది. ఆమె రెండు చేతులు అతడి నడుము చుట్టూ ఇనప గొలుసుల్లా బిగుసుకున్నాయి. ఆమె కన్నీళ్లు వర్షం అతడు కాలిన ఛాతీని తడిపేస్తుంది. పిచ్చా నీకు? ఎందుకు వెళ్ళావు? నీకేమైనా అయితే నేను ఎలా బ్రతకగలను అనుకున్నావు? బొంగురుపోయిన గొంతుతో అరిచింది ఆకాంక్ష. ప్రభాత్ పెదవులపై ఒక అమితమైన ప్రశాంతతతో కూడిన నవ్వు మెరిసింది. అతడు తన చేతిని నెమ్మదిగా పైకి లేపి ఆమె తలపై ఉంచాడు. నీ కన్నీటి చుక్క కంటే ఈ ప్రపంచంలో ఏది నాకు ఎక్కువ కాదు ఆకాంక్ష. నీ నమ్మకాన్ని ఆనాడు కాపాడుకోలేకపోయాను. ఈరోజు నీ పరిస్థితులనైనా కాపాడుకోగలిగాను అంటూ అతడి కళ్ళు మూతలు పడ్డాయి. ఆ దెబ్బల భారాన్ని తట్టుకోలేక ఆమె మీదనే స్పృహ తప్పి ఒరిగిపోయాడు ప్రభాత్. అది చూసి కంగారు పడింది ఆకాంక్ష. ప్రభాత్, ప్రభాత్, కళ్ళు తెరువు. ఆకాంక్ష ఆహాకారాలు ఆ వర్షపు రాత్రిలో దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనించాయి. దూరంగా ఒక చెట్టు నీడలో నిలబడి ఉన్న విక్రమ్ ప్రభాత్ బ్రతికి బయటపడడం చూసి భయంతో వణికిపోయాడు. ల్యాబ్లో పెట్టిన మంటలు కేవలం రీసెర్చ్ని నాశనం చేయడానికి మాత్రమే కాదు, ఆకాంక్షని ప్రభాత్ని అంతం చేయడానికేనని బయటపడితే తన గతి ఏమైపోతుందో అతనికి అర్థమైపోయింది. హాస్పిటల్ ఐసీయూ వైపు స్ట్రెచర్పై ప్రభాత్ని తీసుకువెళుతూ ఉంటే అతడి చేతిని గట్టిగా పట్టుకుని వెళ్తున్న ఆకాంక్ష కళ్ళల్లో ఈ ద్రోహానికి కారణమైన వాడిని పాతాళంలో ఉన్నా సరే లాక్కొచ్చి బలి తీసుకోవాలనే పగ రగిలింది. ఎమర్జెన్సీ ఐసీయూ బయట ఎరుపు రంగు లైట్ నిశ్శబ్దంగా వెలుగుతుంది. కారిడార్ మొత్తం ఆసుపత్రి మందుల వాసనతో నిశ్శబ్దపు భారంతో నిండిపోయింది. గ్లాస్ డోర్ అవతల బెడ్పై అచేతనంగా పడి ఉన్నాడు డాక్టర్ ప్రభాత్ కృష్ణ. అతడి కుడి భుజానికి కట్టుకట్టి ఉంది. ఛాతీపై కాలిన గాయాలకి పట్టీలు వేశారు. ఆక్సిజన్ మాస్క్ నుండి వస్తున్న నెమ్మదైన శ్వాస చప్పుడు, పక్కనే ఉన్న ఈసీజీ మానిటర్ చేసే బీఫ్ బీఫ్ శబ్దం మాత్రమే ఆ గదిలో వినిపిస్తున్నాయి. ఐసీయూ బయట నేలపై కూలబడి ఉంది ఆకాంక్ష. ఆమె తెల్లటి బ్లేజర్పై ప్రభాత్ రక్తపు మరకలు, నల్లటి మసి మరకలు ఇంకా అలానే ఉన్నాయి. ఆమె కళ్ళలో నీటి పొర ఇంకా ఎండలేదు. చేతిలో ఆ బ్లూ మెటల్ కంటైనర్ని గట్టిగా ఒడిసి పట్టుకుని ఉంది. తన ప్రాణాలని పణంగా పెట్టి తన పరిశోధనని కాపాడిన ఆ మనిషి రూపమే ఆమె కళ్ళ ముందు కదలాడుతుంది. 3 ఏళ్ల కిందట తను అనుభవించిన నరకం, పడ్డ వేదన అన్నీ నిజమే. కానీ ఆ మంటల్లోకి దూకేటప్పుడు అతని కళ్ళల్లో కనిపించిన ఆ స్వచ్ఛమైన ప్రేమ ఆమె మనసులోని పాత గాయాలన్నిటినీ ఒక్క క్షణంలో కడిగివేసింది. వరుణ్ ఐసీయూ తలుపులు తీసుకుని బయటికి వచ్చాడు. అతడి కళ్ళు కూడా ఎర్రబడి ఉన్నాయి. ఆకాంక్ష దగ్గరికి వచ్చి మోకాళ్ళపై కూర్చున్నాడు. అతను, వదిన, అన్నయ్యకి స్పృహ వచ్చింది. నిన్నే చూడాలంటున్నాడు. ఆక్సిజన్ మాస్క్ తీసేసి నీ పేరే కలవరిస్తున్నాడు. వరుణ్ గొంతు బొంగురుపోయింది.
ఆకాంక్ష ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా లేచి ఐసీయూ లోపలికి అడుగుపెట్టింది. బెడ్ దగ్గరికి రాగానే ప్రభాత్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అతడి కళ్ళల్లో నీరసం ఉన్న ఆకాంక్షని చూడగానే ఒక వెలుగు మెరిసింది. అతడు తన ఎడమ చేతిని నెమ్మదిగా ఆమె వైపు చాచాడు. ఆకాంక్ష అతడి మంచం పక్కనే కూర్చుని ఆ చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని తన నుదుటికి ఆనించుకుంది. ఆమె కళ్ళ నుండి జరిగిన వేటి కన్నీటి బొట్లు అతడి అరచేతిని తడిపాయి. ఎందుకు ప్రభాత్? అంత పిచ్చి పని ఎందుకు చేశావు? ఆ రీసెర్చ్ పోతే మళ్ళీ చేసేదాన్ని. కానీ నీకేమైనా అయితే నేను తట్టుకోవడం నా వల్ల అవుతుందా? బొంగురుపోయిన గొంతుతో అంది ఆమె. ప్రభాత్ పెదవులపై ఒక బలహీనమైన కానీ అందమైన చిరునవ్వు వికసించింది. అతడు తన వేళ్లతో ఆమె కన్నీటిని సున్నితంగా తుడుస్తూ, నా ప్రాణం పోయినా పర్వాలేదు ఆకాంక్ష. కానీ ఆనాడు నీపై పడ్డ ఆ నిందని తుడిచివేయడానికి ఈ రక్తం సరిపోతుందంటే నేను 1000 సార్లు చావడానికైనా సిద్ధమే. నీరసం నిండిన గొంతుతో అన్నాడు అతను. ఆ మాటలు వినగానే ఆకాంక్ష గుండె పిండేసినంత పనయింది. ఆమె నెమ్మదిగా ముందుకు వంగి అతడి నుదుటిపై తన పెదవులతో చాలా గాఢమైన ముద్దు పెట్టింది. ఆ స్పర్శలో క్షమాపణ, ప్రణయం, ఇంకెప్పటికీ వీడని ఒక గట్టి బంధం ప్రతిధ్వనించాయి. సరిగ్గా అదే సమయంలో ఐసీయూ రూమ్ డోరు తీసుకుని లోపలికి వచ్చాడు వరుణ్. అతడి చేతిలో ఒక టాబ్లెట్ పీసి కొన్ని ఫారెన్సిక్ ఫైల్స్ ఉన్నాయి. అతడి మొహంలో తీవ్రమైన ఆగ్రహం కనిపిస్తుంది. అనయ్య, వదిన, ల్యాబ్లో మంటలు ఎలా అంటుకున్నాయో ఫారెన్సిక్ రిపోర్ట్స్ వచ్చింది. ఇది యాక్సిడెంట్ కాదు, ఉద్దేశపూర్వకంగా పెట్టిన మంటలు. సెంట్రల్ సర్వర్ రూమ్లోకి సీసీటీవీ ఫుటేజ్ బ్యాకప్ డ్రైవ్ నాకు దొరికింది. వరుణ్ ట్యాబ్ని ఆన్ చేసి వారి ముందు పెట్టాడు. స్క్రీన్పై వీడియో ప్లే అవుతుంది. ల్యాబ్ వర్కింగ్ అవర్స్ ముగిసిన తర్వాత ఒక వ్యక్తి మాస్క్ వేసుకుని లోపలికి వచ్చాడు. అతడు కెమికల్ పైపులను కత్తిరించి షార్ట్ సర్క్యూట్ టైమర్ ఫిక్స్ చేశాడు. వెళ్లే ముందు అతడు తన ఫోన్ తీసి మాట్లాడాడు. ఆ క్షణంలో అతడి మాస్క్ కాస్త కిందకి జారడంతో అతడి మొహం స్పష్టంగా కనిపించింది. ఆ వ్యక్తి మరెవరో కాదు, డాక్టర్ విక్రమ్ పర్సనల్ అసిస్టెంట్. అంతేకాదు, వాడు విక్రమ్కి కాల్ చేసి, సార్, ప్లాన్ ప్రకారం ల్యాబ్ మొత్తం బూడిదైపోతుంది. ఆకాంక్ష రీసెర్చ్ మాత్రమే కాదు, ఆ ఫార్ములా కోసం వచ్చే ప్రభాత్ కూడా ఈ మంటలో దహనం అయిపోతాడు అని మాట్లాడిన ఆడియో రికార్డ్ కూడా స్పష్టంగా ఉంది. ఆ వీడియో చూశాక ఆకాంక్ష మొహం కోపంతో ఎర్రబడింది. 3 ఏళ్ల క్రితం తన బ్యాగ్లో ఫైల్ పెట్టింది. ఇప్పుడు ల్యాబ్ని తగలబెట్టింది ఒకే మనిషి, అతడే విక్రమ్. ప్రభాత్ కళ్ళు నిప్పుల్లా మారాయి. అతడి దవడ నరాలు బిగుసుకున్నాయి. మానిటర్లో హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగింది. అతడు లేచి కూర్చోవడానికి ప్రయత్నించాడు. ప్రభాత్, ఆగు, నీ భుజానికి ఇంకా ఆపరేషన్ జరగాలి, లేవద్దు. ఆకాంక్ష అతన్ని ఆపబోయింది. కానీ ప్రభాత్ ఆమె చేతిని పట్టుకున్నాడు. అతడి కళ్ళల్లో పాత సింహం మళ్ళీ గర్జించింది. 3 ఏళ్లుగా నా ప్రేమని నాశనం చేసిన ఆకాంక్షని నా నుంచి దూరం చేసిన ఆ విష సర్పం ఇంకా బయట తిరుగుతుంది అంటే నేను ఈ బెడ్ మీద పడుకోలేను ఆకాంక్ష. వాడు అంతు చూసే సమయం వచ్చింది, కోపంగా అన్నాడు అతను. అతని కోపాన్ని ఎలా చల్లార్చాలో, కదలకుండా అతన్ని ఎలా ఆపాలో ఆమెకు అర్థం కాకపోవడంతో అయోమయంగా చూస్తుంది. ప్రభాత్ తన చేతికి ఉన్న ఐపీ ట్రిప్ను విసిరిగా పీకేశాడు. ఆ దెబ్బకి రక్తం చిమ్మింది. అతడి కళ్ళల్లో కనిపిస్తున్న ఆ ప్రళయాన్ని చూసి వరుణ్, ఆకాంక్ష సైతం స్తంభించిపోయారు. ఐసీయూ గదిలోకి చల్లటి నిశ్శబ్దం ఒక్కసారిగా గడ్డగట్టుకుపోయింది. చేతికున్న ఐవీ నీడిల్ని విసురుగా పీకేయడంతో ప్రభాత్ తెల్లటి స్కిన్ పై నుంచి రక్తం ధారగా కారి తెల్లటి హాస్పిటల్ బెడ్షీట్ ఎర్రగా తడిసింది. కానీ ఆ శారీరక వేదన అతని మనసులో రగులుతున్న నరకయాతన ముందు అణువంతైనా సరిపోలేదు. వీడియో ఫుటేజ్లో విక్రమ్ పర్సనల్ అసిస్టెంట్ ఆడిన ఆ డ్రామా, ఆ రికార్డెడ్ ఆడియోలన్నీ ప్రతి మాట ప్రభాత్ మెదడుని 1000 ముక్కలు చేస్తున్నాయి. 3 ఏళ్ల క్రితం ఇదే విక్రంగాడు ఒక మార్ఫ్ చేసిన వీడియో తెచ్చి చూపించినప్పుడు తను విచక్షణ కోల్పోయాడు. ఆనాడు వర్షంలో ఆకాంక్ష నేలపై పడి, ప్రభాత్, దేవుడి మీద ఒట్టు, నేను ఈ పని చేయలేదు, నన్ను నమ్ము ప్రభాత్ అంటూ తన కాళ్ళు పట్టుకోవడానికి గుండెలు విలిసేలా ఏడ్చినా తాను ఆమె చేతిలోని కర్కశంగా విదిలించి కొట్టాడు. తన సొంత చేతులతో ఆమె మెడని పట్టుకుని దొంగ అన్న ముద్ర వేసి హాస్పిటల్ గుమ్మం దాటించి నడి రోడ్డుపై నెట్టేశాడు. ఆ జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తొచ్చేసరికి ప్రభాత్ గుండె బరువెక్కిపోయింది.
ఊపిరి ఆడనంత గొంతు మూసుకుపోయింది. ఎప్పుడూ ఎవరి ముందు తల వంచని వేల మందిని చావు నుండి కాపాడి తిరిగి ప్రాణం పోసిన అతను ఈరోజు తనని తాను చూసుకుని నిలువున ఆశ్రయించుకున్నాడు. ప్రభాత్ నెమ్మదిగా బెడ్ పై నుంచి కిందకి దిగాడు. అతడి కుడి భుజం విరిగిపోయి ఉండడంతో పచ్చి కండరాలు చిట్లి భయంకరమైన నొప్పి కలుగుతుంది. కానీ అతడు లెక్క చేయలేదు. కళ్ళల్లో కన్నీటి సుడులు తిరుగుతున్నాయి. ఆకాంక్ష బెడ్ పక్కనే స్థానువై నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లోంచి కూడా 3 ఏళ్ల నాటి అన్యాయపు గాయం, తాను అనుభవించిన ఒంటరితనం తాలూకు దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహిస్తుంది. ప్రభాత్ ఆమె ముందుకి నడిచాడు. అతడి అడుగులు భారంగా పడుతున్నాయి. ఎలాంటి సంకోచం లేకుండా, ఏమాత్రం ఆలోచించకుండా ఆమె పాదాల ముందు నేలపై మోకాళ్ళపై కూలబడిపోయాడు ప్రభాత్. వరుణ్ నోటమాట రాక గోడని ఆనుకుని కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఒక మెడికల్ సామ్రాజ్యానికి అధిపతి, 1000 కోట్ల అధినేత అయిన తన అన్నయ్య ఒక స్త్రీ పాదాల దగ్గర క్షమాభిక్ష కోరుతున్నట్లు పడి ఉండడం అతన్ని గుండెని పిండేసింది. ఏనాడు తన అన్నని ఆ స్థితిలో చూడలేదు. అలాంటిది ఈరోజు చూస్తూ ఉంటే గుండెలో సన్నటి నొప్పి మొదలైంది అతనికి. ఆకాంక్ష అని పిలిచిన ప్రభాత్ గొంతులోని గాంభీర్యత పూర్తిగా చచ్చిపోయింది. అతడి గొంతు చిన్నపిల్లాడిలా ఏడుస్తూ వణికింది. నేను రాక్షసుడనని ఆకాంక్ష, పశువుని. నా కళ్ళకి కమ్ముకున్న అహంకారం, ఆ గుడ్డి అనుమానం నన్ను ఎంతటి పాపిగా మార్చాయో ఈరోజు నాకు అర్థమైంది. నన్ను ప్రాణంగా ప్రేమించిన నిన్ను నా కళ్ళెదుటే నీ శీలాన్ని, నీ నిజాయితీని, ఆ విక్రంగాడి మాటలు నమ్మి నేను కించపరిచాను. ఆ రాత్రి వర్షంలో నువ్వు రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళుతుంటే నీ వెనుక నేను ఉండవలసింది పోయి నేనే నిన్ను నరకంలోకి నెట్టాను. నన్ను క్షమించు ఆకాంక్ష. నేను నీకు చేసిన ద్రోహానికి నువ్వు నన్ను ఏం చేసినా కూడా నేను కాదు అనను. కానీ ప్లీజ్, నీ మనసులో నాపై ఉన్న ఆ అసహ్యాన్ని మాత్రం భరించలేను. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. కానీ నువ్వు నాకు దూరమైన క్షణం నుంచి నేను ఎంత నరకం చూశానో నాకే తెలుసు. ఒక పక్కన నీ మీద నమ్మకం, మరొక పక్కన ఆ ఈడియట్ చూపించిన సాక్ష్యాలు నన్ను ఎటు తెలుసుకోలేని పరిస్థితుల్లో పాడేశాయి. ఇన్నాళ్ళు నువ్వు మోసం చేశావేమో అన్న భ్రమలోనే ఉన్నాను తప్ప ఆ మోసం నాకు వాడి నుండి జరుగుతుంది అన్న ఆలోచన చేయలేకపోయాను. దయచేసి నన్ను క్షమించు అంటూ ప్రాధేయపడుతూ ఉన్నాడు అతను. ఆకాంక్ష పెదవులు వణికాయి. 3 ఏళ్లుగా తన గుండెల్లో రగులుతున్న ఆ అగ్ని పర్వతం అతడి కన్నీళ్ల వర్షం తాకగానే నెమ్మదిగా కరిగి నీరైపోయింది. ఆనాడు తను అనుభవించిన అవమానాలు, కన్నీటి రాత్రులు, ఆకలితో అలమటించిన రోజులు అన్నీ ఈ క్షణంలో అతడు అనుభవిస్తున్న ఈ పశ్చాత్తాపం ముందు తేలిపోయాయి. ప్రేమ నిజమైందైతే ఎదుటి మనిషి నిజాయితీగా తప్పు తెలుసుకున్నప్పుడు క్షమించడమే దాని పరమార్థం. ఆకాంక్ష నెమ్మదిగా కిందకి వంగింది. తన 2 చేతులతో ప్రభాత్ గాయపడిన మొహాన్ని పైకి లేపింది. అతడి కళ్ళల్లో ఉన్న అంతులేని వేదనను చూస్తూ ఉంటే ఆమె కళ్ళల్లోంచి కూడా కన్నీరు ధారగా జారి అతడి బుగ్గలపై పడింది. నువ్వు చేసిన తప్పు నన్ను నమ్మకపోవడం ప్రభాత్. కానీ ఆ తప్పు వెనుక ఒక నీచుడి కుట్ర ఉంది అని నీకు ఈరోజే తెలిసింది కదా. నా రీసెర్చ్ని కాపాడడానికి నువ్వు మంటల్లోకి దూకినప్పుడే నా మనసులోని పాత ప్రభాత్ మళ్ళీ బ్రతికాడు. నా ప్రభాత్ ఎవరు ముందు ఇలా తల వంచకూడదు, వంచడు కూడా. లే ప్రభాత్, నా పాదాల దగ్గర కాదు, నీ స్థానం ఎప్పుడూ నా గుండెల్లోనే అంటూ ప్రేమగా చెప్పింది ఆకాంక్ష. ఆ మాటలు వినగానే ప్రభాత్ తట్టుకోలేకపోయాడు. ఒక్క ఉదుటన ఆమెని తన దగ్గరికి తీసుకుని బలంగా హత్తుకున్నాడు. ఆమెని తన గుండెలకి హత్తుకున్న తీరులో ప్రాణం పోయినా ఇక ఆమెని వదిలిపెట్టలేనంత దృఢ సంకల్పం కనిపించింది. ఆకాంక్ష కూడా తన గుండెలో మొహం దాచుకుని అతడి చొక్కాని గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. ఆసుపత్రి ఐసీయూ గది 3 ఏళ్ల అడబాటుని, కన్నీటి వేదనను తుడిచిపెట్టేసి ఒక పవిత్రమైన పునర్కలయికకు సాక్ష్యంగా నిలిచింది. సరిగ్గా అదే సమయంలో హాస్పిటల్ సెక్యూరిటీ హెడ్ పరుగున ఐసీయూ రూమ్లోకి లోపలికి పరిగెత్తుకు వచ్చాడు. సార్, డాక్టర్ విక్రమ్ తన లగేజ్ సర్దుకుని ఎయిర్పోర్ట్ వైపు వెళుతున్నాడు. అతడు లండన్ ఫ్లైట్ ఎక్కడానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. ఆ మాట వినగానే ప్రభాత్ నెమ్మదిగా ఆకాంక్షను వదిలి పైకి లేచాడు. అతడి కళ్ళల్లోని కన్నీళ్లు ఆగిపోయాయి. పశ్చాత్తాపం స్థానంలోకి తమ జీవితాలతో ఆడుకున్న ఆ ద్రోహిని పాతాళానికి తొక్కేయాలి అన్న భయంకరమైన ప్రళయాగ్ని నిద్రలేచింది. ప్రభాత్ తన కుడి భుజం కట్టుని సరిచేసుకుంటూ
వరుణ్ వైపు చూశాడు. వరుణ్ కార్తీ, విక్రమ్ ఈ దేశం విడిచి వెళ్ళడం కాదు కదా, ఈ భూమి మీద సూర్యోదయం కూడా చూడకూడదు. ప్రభాత్ గొంతు గట్టిగా గర్జించింది. సరే అన్నయ్య అంటూ వేగంగా కిందికి వెళ్ళాడు వరుణ్. అతని వెనకే ప్రభాత్ కూడా వెళుతూ ఉండగా అతని చెయ్యి పట్టుకుంది ఆకాంక్ష. దానితో వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు అతను. జాగ్రత్త, వాడు అసలే దుర్మార్గుడు, కొంచెం భయంగా అంది ఆకాంక్ష. ఆమె చేతిని ఒక్కసారిగా గట్టిగా పట్టుకుని నొక్కి, వాడు నన్నేం చెయ్యలేడు, నేను చూసుకుంటాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రభాత్. దానితో అక్కడే కూర్చుని తన జీవితం గురించి ఆలోచిస్తూ ఉంది ఆకాంక్ష. తనకెందుకో ఈ సమయంలో అతన్ని ఒంటరిగా పంపించడం మనసుకి కష్టంగా అనిపించింది. దానితో అతను వెనకే పరుగు తీసి వద్దు అని చెప్తున్నా కూడా వినకుండా ఆ కారు ఎక్కి కూర్చుంది ఆమె. దాంతో ఇంకా చేసేది ఏమీ లేక డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ప్రభాత్. అది చూసి అన్నయ్య నేను డ్రైవ్ చేస్తాను అన్నాడు వరుణ్. అవసరం లేదు, వెనక్కి కూర్చో అని చెప్పి కోపంగా కార్ స్టార్ట్ చేశాడు అతను. రాత్రి 1 గంట దాటింది. ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎక్స్ప్రెస్ వే పై నల్లటి మెర్సిడోస్ కారు గంటకి 140 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. డ్రైవింగ్ సీట్లో ఉన్న విక్రమ్ మొహం భయంతో చెమటతో తడిచిపోయింది. అతడి పక్కన ఫ్లైట్ టికెట్స్, లండన్ పాస్పోర్ట్, కోట్ల రూపాయల హవాలా డాక్యుమెంట్లు ఉన్నాయి. బ్రీఫ్ కేస్ ఉంది. రియర్ వ్యూ మిర్రర్లో మాటి మాటికి వెనక్కి చూస్తూ పిచ్చివాళ్ల స్టీరింగ్ని గట్టిగా నొక్కుతున్నాడు విక్రమ్. లాబీలో మంటలు పెట్టి ప్రభాత్ని కథం చేద్దామనుకుంటే వాడు బ్రతికి బయటపడడమే కాకుండా ఆ ఫుటేజ్ ఎలా దక్కించుకున్నాడు. ఒక్కసారి ఈ ఫ్లైట్ ఎక్కి లండన్ వెళ్ళిపోతే చాలు, నా జోలికి ఎవ్వరూ రాలేరు. విక్రమ్ వణుకుతున్న గొంతుతో తన్నే తాను సమాధాన పరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో హైబీమ్ వైట్ లైట్స్ వెలుగు చీకటిని చీల్చుకుంటూ విక్రమ్ కారు అద్దాలపై పడింది. కళ్ళు జిగేల్మని వెనక్కి తిరిగి చూసేసరికి నల్లటి రేంజ్ రోవర్ ఎస్యూవి తుఫాన్లో దూసుకువస్తుంది. ఆ కార్ నెంబర్ ప్లేట్ చూడగానే విక్రమ్ గుండె ఆగిపోయినంత పని అయింది. అది డాక్టర్ ప్రభాత్ కృష్ణ పర్సనల్ వెహికల్. ఛీ, దరిద్రం! అంత గాయాలతో కూడా వాడు వెంటాడుతున్నాడా? విక్రమ్ యాక్సిలేటర్ని మరి కాస్త గట్టిగా తన వేగాన్ని పెంచాడు తొక్కుతూ. రేంజ్ రోవర్లో స్టీరింగ్ వీల్ని ఒక్క ఎడమ చేత్తోనే రయ్యమని తిప్పుతున్నాడు ప్రభాత్. అతడి కుడి భుజంపై కట్టు ఇంకా రక్తంతో తడిసిపోతూనే ఉంది. కానీ అతడి కళ్ళలో మృత్యుదేవత ప్రత్యక్షమైనట్లు కనిపిస్తుంది. పక్క సీట్లో ఆకాంక్ష భయం లేకుండా పగతో రగిలిపోతూ కూర్చుని ఉంది. వెనక సీట్లో వరుణ్ సైబర్ క్రైమ్ డీసీపీతో స్పీకర్ ఫోన్లో లైవ్ ట్రాకింగ్ కోఆపరేట్ చేస్తున్నాడు. ప్రభాత్ వాడు టోల్ గేట్ దాటితే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ జోన్లోకి వెళ్ళిపోతాడు. వాడిని ఇక్కడే ఆపాలి, ఆకాంక్ష గంభీరంగా అంది. ప్రభాత్ మాట్లాడలేదు. అతడి పెదవుల చివరన ఒక కర్కశమైన చిరునవ్వు వికసించింది. గేర్ మార్చి తన కారుని విక్రమ్ కారు పక్కకు తీసుకువెళ్ళాడు. రోడ్డు పక్కన ఉన్న బారిగేట్లను రాసుకుంటూ మెటల్ మెరుపులు, నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. తామ్! ప్రభాత్ తన భారీ ఎస్యూవీతో విక్రమ్ మెర్సిడోస్ కార్ని పక్క నుంచి బలంగా ఢీకొట్టాడు. ఆ దాటికి విక్రమ్ కారు బ్యాలెన్స్ తప్పి రోడ్డుపై 2 రౌండ్లు గిర్రున తిరిగి ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు పక్కనున్న డివైడర్ని గుద్దుకుని పొగలు కక్కుతూ ఆగిపోయింది. ప్రభాత్ తన కారుని సడన్ బ్రేక్ వేసి ఆపాడు. డోర్ తెరుచుకుని బయటికి అడుగుపెట్టాడు ప్రభాత్ కృష్ణ. అతడి నడకలో ఎలాంటి తొందరపాటు లేదు. ఒక సింహం తన ఎర్రని వేటాడడానికి వేసే అడుగులంతా నిశ్చలంగా ఉన్నాయి. ఆకాంక్ష, వరుణ్ అతడి వెంటే దిగారు. మెర్సిడోస్ కారు నుంచి తల పగిలి రక్తం కారుతూ బ్రీఫ్ కేస్ పట్టుకుని బయటికి పాకుతూ వచ్చాడు విక్రమ్. కానీ ఎదురుగా నిలబడిన ప్రభాత్ని చూడగానే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లు అనిపించింది. ప్రభాత్, నన్ను వదిలేరా, నేను నేను నీ ఫ్రెండ్నా, కాలేజ్ డేస్ నుంచి మనం కలిసి పెరిగాం కదరా. విక్రమ్ వణుకుతున్న గొంతుతో సెంటిమెంట్ డ్రామా ప్లే చేయడానికి చూశాడు. ప్రభాత్ అతడి కాలర్ని చేత్తో పట్టుకుని నేల మీద నుంచి ఒక ఊపిన పైకి లేపాడు. డివైడర్ గోడకేసి ఫట్ మని కొట్టాడు. ఫ్రెండ్వా, స్నేహ అనే మాటకి విషం పూసిన నమ్మక ద్రోహివేరా నువ్వు? ప్రభాత్ గొంతు పాతాళం నుంచి మృత్యులో ప్రతిధ్వనించింది. నా రీసెర్చ్ను అమ్ముకోవాలని చూశావు. దాన్ని నేను వ్యాపారం నష్టంగా భావించి వదిలేసేవాడినేమో, కానీ నా ఆకాంక్షని అనుమానించేలా చేశావు. నాటకమాడేవు చూడు, ఆమెను 3 ఏళ్ల నరకంలోకి నెట్టావు చూడు. దానికి భూమి మీద నీకు ఊపిరి పీల్చే హక్కు కూడా లేదురా.
అంటూ ప్రభాత్ తన పూర్తి బలంతో విక్రమ్ మొహంపై పిడిగుద్దులు వర్షం కురిపించాడు. విక్రమ్ దవడ ఎముకలు విరిగిపోయి నోటి నుంచి రక్తం చిమ్మి నేలపై పడింది. ఆకాంక్ష ముందుకు నడిచింది. ఆమె కళ్ళల్లో 3 ఏళ్ల నాటి అన్యాయపు వేదన, అంతులేని ఆక్రోశం నిండి ఉన్నాయి. ఆమె నేలపై పడి ఉన్న విక్రమ్ ముందుకు వచ్చి అతడి చొక్కా పట్టుకుని గట్టిగా నిలబెట్టింది. ఆమె కొట్టిన చెంపదెబ్బ శబ్దం హైవే అంతటా ప్రతిధ్వనించింది. ఇది నన్ను దొంగగా ముద్ర వేసి నా ఆత్మగౌరవాన్ని చంపాలని చూసినందుకు. మరొక చెంపదెబ్బ వేసి ఇది ల్యాబ్లో మంటలు పెట్టి 1000 మంది క్యాన్సర్ రోగుల ప్రాణాలను బూడిద చేయాలని చూసిన నీ పైశాచికత్వానికి. విక్రమ్ నేలపై పడి ఏడుస్తూ చేతులు జోడించాడు. ఆకాంక్ష, నన్ను క్షమించు. డబ్బే నన్ను గుడ్డివాడిని చేసింది. ప్రభాత్, నేను పెళ్లి చేసుకున్నాక మీ ఇద్దరు కలిసి రీసెర్చ్ని పూర్తి చేసి ఎక్కడ నాకంటే గొప్పవాళ్ళు అయిపోతారో అన్న అసూయతోనే పనిచేశాను. ప్లీజ్ చంపకండి అని బతిమలాడాడు అతను. సరిగ్గా అదే క్షణంలో సైరన్ల మోతతో పోలీసుల వ్యాన్లు, సైబర్ క్రైమ్ డీసీపీ కార్వాన్ అక్కడికి చేరుకున్నాయి. కమిషనర్ వచ్చి విక్రమ్ చేతులకు సంఖ్యలు వేస్తూ, డాక్టర్ విక్రమ్, ఫోర్జరీ, మర్డర్ అటెంప్ట్, ల్యాబ్ ఫైర్ అటాక్ మరియు ఇంటర్నేషనల్ డ్రగ్ డేటా కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మీ జీవితాంతం సెంట్రల్ జైలు చీకటి గదిలో చెప్పకూడదు తినాలి అంటూ ఈడ్చికి వెళ్ళాడు. పోలీస్ జీపు వెళ్ళిపోతూ ఉంటే ఆ హైవేపై రాత్రి చల్లటి గాలి వీచింది. ప్రభాత్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అతడి కళ్ళల్లోని కోపం కరిగిపోయింది. కట్టు విడిపోయిన భుజం నుండి రక్తం చుక్కలు కారుతూ ఉంటే అతడు కాస్త తూలాడు. ఆకాంక్ష పరుగున వచ్చి అతన్ని పట్టుకుంది. ఆమె చేతులు అతడి నడుము చుట్టూ భద్రంగా అల్లుకున్నాయి. ప్రభాత్, అంతా అయిపోయింది. ఆ పీడకల శాశ్వతంగా సమసిపోయింది. ఆకాంక్ష అతడి కళ్ళలోకి చూస్తూ అంది. ఆమె కళ్ళల్లో అంతులేని ప్రేమ, ఓదార్పు వెల్లివెలిశాయి. ప్రభాత్ తన మొహాన్ని ఆమె మెడ వంపులో వాల్చాడు. నా జీవితంలో చీకటి తొలగిపోయింది ఆకాంక్ష. నువ్వు నా పక్కన ఉంటే నాకు ఇంకా ఏమీ కాదు. ఏ గాయమో నన్ను చంపలేదు అన్నాడు చాలా ప్రశాంతంగా. తూర్పు దిక్కున అరుణకిరణాలు విరబోస్తూ చీకటి తెరలను మెల్లిమెల్లిగా తుడిచివేస్తున్నాయి. చల్లటి పిల్లగాలి ఆకాంక్ష జుట్టును సున్నితంగా తాగుతూ ఎగరవేస్తుంది. ఎయిర్పోర్ట్ హైవే రోడ్డు పక్కన ఆగిన రేస్ రోవర్ వద్ద ప్రశాంతత రాజ్యమేలుతుంది. ప్రభాత్ ఆకాంక్ష భుజంపై పూర్తిగా వాలిపోయాడు. రాత్రంతా జరిగిన యుద్ధం, భుజానికి తగిలిన గాయం, వీడిన కుట్ర భారం అన్నీ అతడి దేహాన్ని విపరీతమైన అలసటకి గురి చేశాయి. కానీ అతడి మొహంలో మాత్రం 3 ఏళ్ల తర్వాత ఒక అన్విరిచనమైన ప్రశాంతత, అంతులేని సంతృప్తి కనిపించాయి. ఆకాంక్ష అతడి నడుము చుట్టూ తన చేతులను మరింత గట్టిగా బిగించింది. అతడి శ్వాస ఆమె మెడకు తాకుతూ ఉంటే ఆమె కళ్ళలో ఆనంద బాష్పాలు చిగురించాయి. ప్రభాత్, ముందు హాస్పిటల్కి పద. నీ భుజానికి సర్జరీ చేసి డ్రెస్సింగ్ మార్చాలి. రక్తం ఇంకా కారిపోతుంది అంది ఆకాంక్ష అతడి చెంపని నిమురుతూ. ప్రభాత్ నెమ్మదిగా తల పైకెత్తి ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ చూపుల్లో ఒకప్పుడు లోకాన్ని శాసించిన ఆ గర్వపు అహంకారం లేదు. కేవలం ఆమెపై ప్రాణం నిలుపుకున్న ఒక ప్రేమికుడి ఆర్తి మాత్రమే ఉంది. అతడు తన పెదాల చివర చిన్నగా నవ్వుతూ, నా శరీరానికి తగిలిన గాయాల కంటే నీ మనసుకు నేను చేసిన గాయాలు ఎంతో పెద్దవి ఆకాంక్ష. వాటిని నయం చేసుకోవడానికి నాకు జీవితాంతం పడుతుంది అన్నాడు చాలా లోతైన గొంతుతో. ఆకాంక్ష తన చేతితో అతడి పెదవులను సున్నితంగా మోసింది. గతాన్ని మళ్లీ తవ్వి ఆ గాయాలను రేపక ప్రభాత్. ఆ చీకటి రాత్రి ఈ ఉదయపు సూర్యుడితో పాటు సమసిపోయింది. ఇప్పుడు మన ముందున్నది మన పరిశోధన, మన భవిష్యత్తుకి మాత్రమే. వెళదాం పదా అంది ఆకాంక్ష. పక్కన నిలబడిన వరుణ్ కారు డోర్ తీసి, హబా అన్నయ్య వదిన, మీ ఇద్దరి ఈ రోడ్ సైడ్ మెలో డ్రామా పూర్తయితే కాస్త కారెక్కి కూర్చోండిరా బాబు. నా చేతులకి రక్తపు మరకలు, జోబులో ఉన్న ఫోన్కి 100 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. సిటీ మొత్తం హాస్పిటల్ మంటల న్యూస్తో అట్టుడికిపోతుంది. ఇప్పుడు ఈ ఇష్యూలన్నీ క్లియర్ చేసేసరికి నా తల ప్రాణం తోకకు వస్తుంది. త్వరగా రండిరా అన్నాడు అతను. ఆ మాటలకి ఆకాంక్ష సిగ్గుతో నవ్వింది. ప్రభాత్ని నెమ్మదిగా కారు వెనుక సీట్లో కూర్చోబెట్టి ఆమె కూడా అతడి పక్కనే కూర్చుంది. అతడి గాయపడిన తలని తన ఒడిలోకి తీసుకుని అతడి నుదుటిపై తన చేతిని ఉంచింది. ఆ స్పర్శ ఇచ్చిన ఉపశమనంతో ప్రభాత్ కళ్ళు మూసుకుని హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం 10 గంటలు. వర్మ మెడికల్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రికవరీ సూట్. ఆసుపత్రి మొత్తం కొంచెం ప్రశాంతంగా ఊపిరి తీసుకుంది. 5వ అంతస్తు ల్యాబ్ మంటలు అదుపులోకి తెచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రాణాపాయం లేకుండా ఆకాంక్ష రీసెర్చ్ ఫార్ములా డ్రైవ్ సురక్షితంగా దక్కింది అని
విక్రమ్ చేసిన మోసం బట్టబయలై అతడు కటకటాల పాలయ్యాడు అని తెలియడంతో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఊపిరి పీల్చుకున్నారు. రైట్ షోల్డర్కి పర్ఫెక్ట్ సర్జరీ జరిగి తెల్లటి బ్యాండేజీతో బెడ్పై కూర్చుని ఉన్నాడు ప్రభాత్. అతడి ఒంటిపై ఇప్పుడు లేత బూడిద రంగు సిల్క్ నైట్ సూట్ ఉంది. అతడి చేతికి ఉన్న ఐవీ లైన్ ద్వారా మెడిసిన్ అందుతుంది. సరిగ్గా అప్పుడే తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. చేతిలో వేడివేడి హెర్బల్ సూప్ బౌల్ పట్టుకుని లోపలికి అడుగుపెట్టింది ఆకాంక్ష. ఆమె ఒక సింపుల్ స్కై బ్లూ కలర్ కాటన్ సల్వార్ కమీజ్లో తలస్నానం చేసి విరబూసిన జుట్టుతో ఎలాంటి మేకప్ లేకుండా చాలా అందంగా ఉంది. ప్రభాత్ చూపులు ఆమె పైన నిలిచిపోయాయి. అతడి కళ్ళు ఆ అందాన్ని చూసి రెప్పవేయడం మర్చిపోయాయి. ఆకాంక్ష మంచం పక్కన ఉన్న టీపై మీద సూపు గిన్నె పెట్టి అతడి వైపు చూస్తూ చిన్నగా సిగ్గుపడితే, ఏంటి డాక్టర్ ప్రభాత్ కృష్ణ గారు అలా చూస్తున్నారు? పేషెంట్స్ డాక్టర్ల వైపు అలా చూస్తే ఫీజు ఎక్కువ తీసుకుంటారు అని మీకు తెలీదా? అంది కుంటిగా. ప్రభాత్ తన ఎడమ చేతిని చాచి ఆమె మణికట్టుని పట్టుకుని తన వైపుకి బలంగా లాగాడు. ఆకాంక్ష బ్యాలెన్స్ తప్పి నేరుగా అతడి ఛాతీపై వాలింది. ఇద్దరి ముఖాల మధ్య కేవలం ఒక అంగుళం దూరం మాత్రమే మిగిలింది. ఆకాంక్ష గుండె చప్పుడు ఒక్కసారిగా పెరిగింది. నువ్వు డాక్టర్వి కాదు ఆకాంక్ష, నా ప్రాణానివి. నీకు నా సర్వస్వాన్ని ఫీజుగా రాసిచ్చేయడానికి నేను ఎప్పుడో సిద్ధమైపోయాను. ప్రభాత్ గొంతు మత్తెక్కించేలా పలికింది. అతడి వేడి శ్వాసలు ఆమె పెదవులను తాకుతున్నాయి. ఆకాంక్ష అతడి కళ్ళలోకి చూసింది. ఆమె చేతులు నెమ్మదిగా అతడి మెడ చుట్టూ అల్లుకున్నాయి. ఇంకా నీ అహంకారం పూర్తిగా తగ్గినట్లేనా మిస్టర్ సర్జన్? నిన్ను పూర్తిగా నా వాడిని చేసేసుకోవచ్చు కదా? చిలిపిగా అంది ఆమె. నీ ప్రేమ ముందు నా అహంకారం ఎప్పుడో ఓడిపోయింది ఆకాంక్ష. ఈ జన్మకి నీ కళ్ళలో బందీగా ఉండడమే నాకు ఇష్టం. అయినా నువ్వు ప్రత్యేకంగా చేసుకోవాల్సిందేముంది? నేను ఎప్పుడో నీ వాడిని అయిపోయాను కదా అంటూ ప్రభాత్ ముందుకు వంగి ఆమె పెదాలని తన పెదాలతో సున్నితంగా తాకాడు. 3 ఏళ్ల వేదన, అంతులేని విరహం ఆ మృదువైన చుంబనంలో పూర్తిగా కరిగిపోయాయి. సరిగ్గా అదే సమయంలో తలుపు టప్ అని తెరుచుకుంది. చేతిలో పెద్ద సైజు యాపిల్ పండు కొరుక్కుంటూ లోపలికి దూసుకువచ్చాడు వరుణ్. అన్నయ్య, పేటెంట్ ఆఫీస్ నుండి అఫీషియల్ గవర్నమెంట్ గెజెట్ అంటూ మాట్లాడబోయిన వరుణ్ అక్కడ జరుగుతున్న సీన్ చూసి తన మాటల మధ్యలోనే ఆపేశాడు. ఆకాంక్ష కుదుటిన ప్రభాత్ ఛాతీపై నుండి లేచి తన దుప్పట సరిచేసుకుంటూ కిటికీ వైపు తిరిగి నిలబడింది. ఆమె బొగ్గలు సిగ్గుతో ఎర్రబడిపోయాయి. ప్రభాత్ దవడలు బిగించి తమ్ముడి వైపు భయంకరమైన చూపు విసిరాడు. వరుణ్, నా కుడి చెయ్యి పని చేయట్లేదు, కానీ నా ఎడమ చేతితో నిన్ను కిటికీలోంచి బయటికి విసిరేయడం నాకు పెద్ద లెక్కేం కాదు. కోపం నిండిన కళ్ళతో అతను చూస్తూ అన్నాడు ప్రభాత్. వరుణ్ యాపిల్ పక్కన పెట్టి 2 చేతులు ఎత్తేసి, సారీ బాస్, సారీ. నా టైమింగ్ ఎప్పుడు ఇంత రాంగ్గానే ఉంటుంది. కానీ ఒక గుడ్ న్యూస్, ఆకాంక్ష వదిన కనిపెట్టిన క్యాన్సర్ జిన్ టార్గెట్ డ్రగ్కి సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ అప్రూవల్ ఇచ్చేసింది. మన కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో రేపటి నుంచే పేద రోగులకి ఉచితంగా మందులు అందబోతున్నాయి. ఆ మాట వినగానే ప్రభాత్ ఆకాంక్ష కళ్ళలో ఆనంద బాష్పాలు నిండాయి. వ్యక్తిగత ప్రతీకారాల కన్నా ప్రజా ప్రయోజనం కోసం తాము పడ్డ కష్టం ఫలించిన ఆ క్షణం వారిద్దరికీ నిజమైన విజయాన్ని అందించింది. 6 నెలల తర్వాత నగర శివారులోని కృష్ణ మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్ కొత్త క్యాంపస్ పచ్చటి ప్రకృతి ఒడిలో అద్భుతంగా వెలిగిపోతుంది. ఆకాంక్ష రూపొందించిన క్యాన్సర్ మాలిక్యూల్ డ్రగ్ వేలాది మంది ప్రాణాలను కాపాడి అంతర్జాతీయ వైద్య రంగంలో పెను విప్లవాన్ని సృష్టించింది. దేశ విదేశాల ప్రతినిధులు, వైద్యులు, ప్రముఖులు అంతా ఆ ప్రాంగణంలో గుమ్మిగూడారు. కానీ ఆ రోజు కేవలం ఒక పరిశోధన కేంద్రం ప్రారంభోత్సవం మాత్రమే కాదు. 3 సంవత్సరాల ఎడబాటును, అనుమానాల నిప్పులని దాటుకుని ఒక్కటవుతున్న 2 హృదయాల మహోన్నత కళ్యాణ వేడుక. గతంలో రిజిస్టర్ మ్యారేజ్ ద్వారా ఒక్కటైన ఆ జంట ఇప్పుడు అందరి సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా ఒకటవుతున్న వేళ అది. రిసార్ట్ సెంటర్ లాన్లో ఏర్పాటు చేసిన కళ్యాణ మండపం సాంప్రదాయ మల్లెపూలు, తామర రేకులు, మామిడాకుల తోరణాలతో శోభాయమానంగా ముస్తాబైంది. పట్టు పంచె, బంగారు జరి అంచున్న రాయల్ క్రీమ్ కలర్ కుర్తాలో మెరిసిపోతూ వేదికపై కూర్చున్నాడు డాక్టర్ ప్రభాత్ కృష్ణ. అతడి కుడి భుజం గాయం పూర్తిగా నయమైంది. అతడి కళ్ళల్లో ఎప్పుడు ఉండే ఆ పాత కాఠిన్యం పూర్తిగా మాయమై పెదవులపై చెక్కు చెదరని ప్రశాంతమైన చిరునవ్వు వెళ్ళి విరుస్తుంది. పక్కన నిలబడిన వరుణ్ సాంప్రదాయ పట్టు వస్త్రాలలో హడావిడి చేస్తూ అన్నయ్యని ఆట పట్టించడం మొదలుపెట్టాడు. చూడన్నయ్య,
మెడికల్ బోర్డ్ రూమ్లో నిలబడి అందరినీ వణికించిన చీఫ్ న్యూరో సర్జన్ ప్రభాత్ కృష్ణ గారు ఈరోజు పెళ్లిపేటల మీద ఎంత భక్తిగా ఎంత నిశ్శబ్దంగా కూర్చున్నారో. ఆపరేషన్ థియేటర్లో కత్తి పట్టిన చేతులు ఇప్పుడు పెళ్లి కూతురు కోసం పూలదండలు పట్టుకుని ఎలా వణుకుతున్నాయో చూడండి సార్ అంటూ నవ్వాడు వరుణ్. ప్రభాత్ తల పైకెత్తి తమ్ముడి వైపు ఒక నవ్వుతో కూడిన వార్నింగ్ లుక్ ఇచ్చాడు. వరుణ్, ఆపరేషన్ థియేటర్లో నా చేతులు ఎప్పుడూ వణకలేదు, కానీ నా జీవితాన్ని సంపూర్ణం చేసే దేవత నా పక్కన కూర్చోబోతూ ఉంటే గుండె కొట్టుకునే వేగం పెరగడం సహజం. నీలాంటి బ్రహ్మచారికి ఆ ఫీలింగ్ అర్థం కాదులే అన్నాడు అతను. అబ్బో, మా అన్నయ్యలో ఎంత రొమాంటిక్ కవి దాగున్నాడు అని నేను ఊహించలేదు బాబోయ్. వరుణ్ నవ్వుతూ ఉండగానే మంగళ వాయిద్యాల సవ్వడి ఒక్కసారిగా మినినంటింది. సన్నాయి నాదం గాలిలో మధురంగా తేలి వచ్చింది. అందరి చూపులు పూలపల్లకి వైపు మళ్ళాయి. పట్టుచీర రెపరెపలాడుతూ చెలికత్తుల నడుమ అడుగులు వేస్తూ వేదిక వైపు నడిచి వస్తుంది ఆకాంక్ష. ముదురు ఎరుపు మరియు బంగారు వర్ణాల కలనేత కాంచీపురం పట్టుచీరలో నుదుటిన ముత్యాల బాస్కం, మెడలో సాంప్రదాయ వజ్రభరణాలు, నడుముకి వడ్డాణపు మెరుపులతో ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది. ఎవరి ముందు తలవంచని ఆత్మగౌరవం ఉన్న ఆ కళ్ళల్లో ఈరోజు కేవలం ప్రభాత్పై ఉన్న అపారమైన ప్రణయం, సిగ్గుల దొంతరలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆమెను చూసిన క్షణంలో ప్రభాత్ కళ్ళు రెప్పవేయడం మర్చిపోయాయి. అతడి గుండె లయ్య తప్పి వేగంగా కొట్టుకుంటుంది. ఆకాంక్ష వేదికపైకి వచ్చి అతడి పక్కన కూర్చునే వరకు అతడి దృష్టి ఆమె మీద నుంచి పక్కకు తిరగలేదు. ఆకాంక్ష అతడి పక్కన కూర్చుంటూ తల కాస్త వంచి మెల్లిగా గుసగుసలాడింది. అలా నన్నే చూస్తూ ఉంటే ఈ రోజుకి మన పెళ్లి జరిగినట్లే. నన్ను చూడడం ఆపి ముందు పంతులు గారు చెప్పిన పనులు చేయండి అంది ఆమె. ప్రభాత్ ఆమె వైపు వంగి చాలా సున్నితంగా, పెళ్లి సంగతి తర్వాత ఆకాంక్ష. ఈ జన్మకి నా కళ్ళల్లో నిన్ను తప్ప ఈ ప్రపంచంలో ఇంకే సౌందర్యాన్ని చూడలేను. అంతగా నా మనసంతా నువ్వే నిండిపోయావు అన్నాడు అతను. ఆకాంక్ష బుగ్గలు సిగ్గుతో మరింత ఎర్రబడ్డాయి. వేద మంత్రాల ఘోష నడుమ, బంధుమిత్రుల అక్షింతల దీవెనల మధ్య సరిగ్గా శుభముహూర్తానికి ఆకాంక్ష మెడలో మాంగళ్యధారణ చేశాడు ప్రభాత్ కృష్ణ. ఆమె పాపిట్లో సింధూరం దిద్దుతుండగా అతడి చేతి వేళ్లు ఆమె నుదుటిని తాకాయి. ఆ స్పర్శకి ఇద్దరి కళ్ళలోని ఆనంద బాష్పాలు చిగురించాయి. ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసి అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచారు. అనుమానాలు ముసుగులు తొలగిపోయి, పగలు ప్రతీకారాలు సమసిపోయి, నిజమైన ప్రేమ అగ్ని పునీతవై విజయకేతనం ఎగరవేసింది. రాత్రి 11 గంటలు. క్యాంపస్ వెనుక ఉన్న ప్రైవేట్ లేక్ వ్యూ కాటేజ్. బయట స్వచ్ఛమైన వెన్నెల చెరువు నీటిపై అలలుగా తేలుతుంది. చల్లటి రాత్రి గాలి గదిలోని మల్లెపూల సువాసనని మోసుకొస్తుంది. గది మొత్తం వెచ్చని డిమ్ లైట్తో, గులాబీ రేకుల అలంకరణతో నిండి ఉంది. బాల్కనీ రేలంగికి ఆనుకుని నిలబడి ఆకాశంలోని చందమామని చూస్తుంది ఆకాంక్ష. ఆమె ఒంటిపై లేత గులాబీ రంగు స్కిన్ నైట్ గౌన్ ఉంది. మెడలోని మంగళసూత్రం వెన్నెల కాంతిలో మెరుస్తుంది. వెనక నుంచి నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ వచ్చాడు ప్రభాత్. అతను తన 2 బలమైన చేతులని మెల్లిగా ఆమె నడుం చుట్టూ వేసి ఆమెను వెనక నుంచి తన విశాలమైన ఛాతీకి బలంగా హత్తుకున్నాడు. అతడి గెడ్డం ఆమె సున్నితమైన భుజంపై ఆనించాడు. ఆకాంక్ష ఒక్కసారిగా కంపిస్తూ అతడి గుండెలపై వాలింది. ఆమె చేతులు అతడి చేతులపై చేరాయి. ఈ రోజుతో మన జీవితం సరికొత్తగా మొదలవుతుంది ఆకాంక్ష. ప్రభాత్ ఆమె చెవి దగ్గర తన వేడి పెదవులతో తాగుతూ గంభీరంగా అన్నాడు. ఆకాంక్ష వెనక్కి తిరిగి అతడి కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళలోని అంతులేని ఆరాధనను చూస్తూ ఆమె పెదవులపై ఒక అందమైన చిరునవ్వు విరిసింది. నిజమే ప్రభాత్, మన జీవితం అది కొత్తగా మొదలవుతుంది. నీ ప్రేమ ఇచ్చిన ఈ కొత్త జీవితం నా ప్రతి శ్వాసలోనూ నిలిచిపోతుంది. ఇకపై నా ప్రాణమైన నీతోనే కలిసి ప్రతి అడుగు వేస్తాను అంది ఆర్తిగా. లేక్ వ్యూ కాటేజ్ బాల్కనీ గుండా వీస్తున్న చల్లటి రాత్రి గాలి గదిలోని పట్టు కట్టెనలను నెమ్మదిగా కదిలిస్తుంది. గది మొత్తం తాజా మల్లెపూలు, ఎర్ర గులాబీ రేకుల పరిమళంతో నిండిపోయింది. బెడ్ చుట్టూ అమర్చిన సుగంధ కొవ్వొద్దుల లేత పసుపు పచ్చని వెలుగులో ఆకాంక్ష రూపం పాలరాతి శిల్పంలా మెరిసిపోతుంది. ఆకాంక్షని తన 2 బలమైన చేతుల్లోకి ఎత్తుకుని పూల పాన్పు వైపు నడిపించాడు ప్రభాత్. అతడి ఛాతీకి ఆనుకుని ఉన్న ఆకాంక్ష గుండె వేగంగా కొట్టుకుంది. అతడి కళ్ళల్లోని విపరీతమైన ఆరాధన
దాచుకున్న అమితమైన దాహం ఆమె దేహంలో ఒక తీపి వణుకుని పుట్టించాయి. నెమ్మదిగా ఆమెని మల్లెపూల పాన్పుపై దించాడు. ప్రభాత్ ఒక పూల రేకును ఆమె వంటి తాకిడికి నలిగి మరింత సువాసనను వెదజల్లాయి. ఆమె పక్కనే వాలాడు ప్రభాత్. అతడి 6 అడుగుల దృఢమైన శరీరం ఆమెను పూర్తిగా కప్పేస్తున్నట్లు ఉంది. అతడి చేతి వేళ్లు ఆమె నుదుటిపై పడుతున్న ముంగురులను సున్నితంగా పక్కకు నెట్టి ఆమె బొగ్గని తాకాయి. ఆ స్పర్శలోని వెచ్చదనానికి ఆకాంక్ష కళ్ళు నెమ్మదిగా మూసుకున్నాయి. 3 ఏళ్ల ఎడబాటు నన్ను ఎంత నరకంలోకి నెట్టిందో మాటల్లో చెప్పలేను ఆకాంక్ష. ఈ రాత్రి మన మధ్య ఎలాంటి దూరం, ఎలాంటి నిశ్శబ్దం ఉండకూడదు. ప్రభాత్ గొంతులో గాంభీర్యమైన ప్రణయనాదం స్పష్టంగా వినిపించింది. ఆకాంక్ష తన చేతులను నెమ్మదిగా పైకి లేపి ప్రభాత్ విశాలమైన భుజాలపై వేసింది. ఆ దూరం ఎప్పుడో కరిగిపోయింది ప్రభాత్. ఈ క్షణం నుంచి నా ప్రతి శ్వాస నీకోసమే అంది మృదువుగా. ఆ మాటలు వినగానే ప్రభాత్ తన పెదవులతో ఆమె నుదుటిపై గాఢంగా ముద్ర వేశాడు. అక్కడి నుంచి నెమ్మదిగా ఆమె కనురెప్పలపై, గులాబీ రేకుల్లాంటి బుగ్గలపై సున్నితమైన ముద్దుల వర్షం కురిపిస్తూ ఆమె పెదవుల వైపు జారాడు. తేనె ఊరే ఆమె ఎర్రటి పెదవులను తన పెదవులతో బంధించాడు. ఆ ముద్దులో 3 ఏళ్ల విరహం, దాచుకున్న అనురాగం, అంతకు మించిన పవిత్రమైన బంధం కలగలిసి ఉన్నాయి. ఆకాంక్ష కూడా అతడి స్పర్శకి పూర్తిగా లొంగిపోతూ అతడి జుట్టులోకి తన వేళ్లు పోనిచ్చి అతడిని మరింత దగ్గరగా లాక్కుంది. ప్రభాత్ చేతులు ఆమె నడుము వంపుల చుట్టూ మరింత బలంగా బిగుసుకున్నాయి. అతడు ముద్దును మెల్లిగా విడిపించి ఆమె మెడ వంపుల్లో తన పెదవులను తీసుకువెళ్ళాడు. అతడి వేటి నిట్టూర్పులు, సున్నితమైన పెదవులు తాకిడి ఆమె శరీరంలో విద్యుత్ తరంగాలను పుట్టించాయి. ఆ రాత్రి వారి దేహాలు, మనసులు ఒక్కటై ఒక అద్భుతమైన ప్రణయ కావ్యానికి పరిపూర్ణమైన రూపమిచ్చాయి. కొన్ని నెలల తర్వాత కృష్ణ మెడికల్ విల్లా విలాసమైన గార్డెన్ ఏరియాలో ఉదయం పూట నవ్వుల సందడి మొదలయ్యింది. లాన్లో వేసిన పెద్ద డైనింగ్ టేబుల్ చుట్టూ ఫ్యామిలీ అంతా గుమ్ముగూడారు. డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని ల్యాప్టాప్లో పేషెంట్ల రిపోర్ట్స్ చూసుకుంటున్నాడు డాక్టర్ ప్రభాత్ కృష్ణ. అతడి ఒంటిపై క్యాజువల్ వైట్ షర్ట్, మొహంలో ఎప్పుడూ ఉండే ప్రశాంతమైన చిరునవ్వు ఉన్నాయి. కిచెన్ నుండి వేడివేడి ఆవిర్లు కక్కే దోశలు, అల్లం చట్నీ పట్టుకుని నవ్వుతూ బయటికి వచ్చింది ఆకాంక్ష. లేత పసుపు రంగు కాటన్ చీరలో, చేతులకి గాజుల సవ్వడితో ఆమె మొహం మరింత కళగా మెరిసిపోతుంది. డాక్టర్ గారు, ల్యాప్టాప్ పక్కన పెట్టి ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి. సర్జరీల కంటే టైంకి తినడం ముఖ్యమని పేషెంట్లకి మీరే కదా చెప్తారు అంటూ ప్లేట్ని అతడి ముందు ఉంచింది ఆకాంక్ష. ప్రభాత్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఎవరు చూడట్లేదు అని గమనించి ఆమె కొంగు పట్టుకుని చిన్నగా లాగాడు. తమరు తమ చేతులతో మాకు పెడితేనే మా కడుపు నిండుతుంది డాక్టర్ ఆకాంక్ష గారు అంటూ కన్నిగీటాడు అతను. అయ్యయ్యో, పొద్దు పొద్దున్నే ఏంట్రా బాబు మాకిది? ఇంట్లో మీరే కాదు, నేను కూడా ఒకటిని ఉన్నాను అంటూ గుర్తుపెట్టుకోండి కొంచెం అంటూ ప్లేట్ పట్టుకుని పరుగున అక్కడికి వచ్చాడు వరుణ్. వరుణ్ రాకతో ఆకాంక్ష సిగ్గుతో కొంగు విడిపించుకుని పక్కకు జరిగింది. వరుణ్ కుర్చీలో కూర్చుంటూ, వదిన, మా అన్నయ్యని చూస్తే నాకు జాలేస్తుంది తెలుసా. హాస్పిటల్లో 100 మంది డాక్టర్లని కంట్రోల్ చేసే చీఫ్ సర్జన్ ఇంట్లో మాత్రం నువ్వు పెట్టే దోశ ముక్క కోసం ఎంత అమాయకంగా ఎదురు చూస్తున్నాడో అంటూ గట్టిగా నవ్వేశాడు వరుణ్. ప్రభాత్ ఒక దోశ ముక్క నోట్లో పెట్టుకుంటూ, వరుణ్, నీ కామెడీ పంచులు కాసేపు ఆపి ఆ రీసెర్చ్ ఫౌండేషన్ ఆడిట్ ఫైల్ చూడు, లేదంటే నిన్ను హాస్పిటల్ నైట్ డ్యూటీకి పంపిస్తా అన్నాడు నవ్వుతూనే వార్నింగ్ ఇస్తూ. బాబోయ్ వద్దు, వదిన చూడు, నీ మొగుడు నన్ను ఎలా బెదిరిస్తున్నాడో, నువ్వే నాకు న్యాయం చేయాలి అంటూ వరుణ్ ఆకాంక్ష వెనక దాక్కున్నాడు. ఆకాంక్ష నవ్వుతూ, నువ్వు భయపడకు వరుణ్, మీ అన్నయ్య హాస్పిటల్కే బాస్, ఈ ఇంటికి నేనే బాస్. ఈ నైట్ డ్యూటీలు గట్రా ఏమీ వద్దు, కానీ ఒక మంచి అమ్మాయిని చూసి నీ పెళ్లి చేసేస్తాంలే అంది ఆమె. కరెక్ట్గా చెప్పావు ఆకాంక్ష, ఆ పని చేస్తే ఆ నైట్ డ్యూటీ ఏదో ఇంటి దగ్గరే చేసుకుంటారు సారు అన్నాడు ప్రభాత్. ఆ మాటతో, వద్దు బాబాయ్, దీనికన్నా హాస్పిటల్ దగ్గర గూర్ఖా డ్యూటీ చేయడమే బెటర్ అని అతను దండం పెట్టడంతో ఆకాంక్ష, ప్రభాత్ గట్టిగా నవ్వారు. వాళ్ళని చూసి వరుణ్ కూడా నవ్వుతున్నాడు. టేబుల్ వద్ద కూర్చున్న ఆ ముగ్గురి నవ్వులతో ఆ ఇల్లు సంతోషాల హరివిల్లిగా మారింది. గతంలో అనుమానాలు, అహంకారాలు మిగిల్చిన చేతి జ్ఞాపకాలను తుడిచిపెట్టేసి ప్రేమ, నమ్మకం, కుటుంబపు ఆప్యాయతలతో
వారి జీవితం ఒక పరిపూర్ణమైన ఆనంద నిలయంగా మారింది. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీకు ఎలాంటి స్టోరీలు కావాలో కూడా చెప్తే దాన్ని బట్టి నేను కూడా స్టోరీని డెవలప్ చేసి మీకు అందించడం జరుగుతుంది. సో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.